గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. సంక్రాంతి ట్రై సిరీస్ టోర్నమెంట్లో రెండో మ్యాచ్ మరి కొద్ది నిమిషాల్లో స్టార్ట్ అవబోతుంది. మ్యాచ్ బిట్వీన్ కృష్ణపట్నం క్రికెట్ క్లబ్ వర్సెస్ వింటేజ్ క్రికెటర్స్. టాస్ కృష్ణపట్నం క్రికెట్ క్లబ్ గెలిచింది, బౌలింగ్ తీసుకున్నారు. మార్నింగ్ ఈ టోర్నమెంట్లో ఒక మ్యాచ్ జరిగింది, లెక్యూ క్రికెట్ క్లబ్ వర్సెస్ కృష్ణపట్నం క్రికెట్ క్లబ్. అనూహ్యంగా లెక్యూ క్రికెట్ క్లబ్ విజయం సాధించింది. చూడాలి రెండో మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. మరి కొద్ది నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. బౌలింగ్ కృష్ణపట్నం క్రికెట్ క్లబ్, బ్యాటింగ్ వింటేజ్ క్రికెటర్స్. మొదటి ఓవర్ బౌలింగ్ కర్ముల్లా, స్ట్రైక్ లో తరుణ్, నాన్ స్ట్రైక్ లో అశోక్. మొదటి బాల్ సింగిల్, మంచి షాట్ లాంగ్ ఆఫ్ మీదుగా అశోక్ నుండి. చాలా చక్కటి షాట్, 4 వెళ్తుందో లేదో చూడాలి. ఇట్స్ బౌండరీ, మంచి షాట్ అశోక్ నుండి. మూడో బంతి చక్కటి బాల్, ఓ మిస్ ఫీల్డ్, ఫీల్డర్ ఉన్నాయి, మిస్ ఫీల్డ్. కేవలం ఒక పరుగు మాత్రమే లభించే అవకాశం, ఒక పరుగు. మరొక మంచి బాల్, తరుణ్ స్ట్రైక్ లో. మరొక స్లోవర్ బాల్, కరీముల్లా సీనియర్ మోస్ట్ బౌలర్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తారు. చూడడానికి స్లో బాల్స్ ఏమన్నా మంచి లైన్ అనేది వేస్తారండి. మంచి బౌలింగ్, చాలా చక్కటి బౌలింగ్. మరొక అద్భుతమైన బాల్. పవర్ ప్లే ఫస్ట్ ఓవర్ 6 పరుగులు. పవర్ ప్లేలో ఇలాంటి బౌలింగ్, స్లో బౌలింగ్ వేయడం అనేది అది ఒక స్కిల్ అండి, అంత ఈజీ కాదు. ఎందుకంటే బయట ఇద్దరు మాత్రమే ఫీల్డర్స్ అలౌడ్ ఉంటారు కాబట్టి, సో ఒక్కరంతా మిస్ అయినా అది ఈజీగా బౌండరీ తరలించగలరు. నెక్స్ట్ ఇంకొక మంచి బౌలర్ మౌలాలి, తన పేస్తో వేరియేషన్ బౌలింగ్ చేస్తాడు. ఒక్కొక్కసారి స్లో బాల్స్, మంచి పేస్, అన్ని విధాలుగా మంచి బౌలింగ్ చేయగలిగే బౌలర్ మౌలాలి. చూద్దాం ఈ ఓవర్లో ఏమైనా వికెట్ పడుతుందా లేదా స్కోరు తక్కువగా ఇస్తారా చూడాలి. చెప్పినట్టే అద్భుతమైన యార్కర్ మౌలాలి నుండి. డాట్ బాల్, రెండో బాల్ టాస్ బాల్, కాకపోతే ఫీల్డర్ చేతుల్లోకి, నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి. మంచి ఫీల్డింగ్. మరొక మంచి బాల్, బ్యాట్స్మెన్ మిస్ అయ్యాడు. డాట్ బాల్. నాలుగో బాల్ బ్యాట్ కి తగిలింది. మంచి ఫీల్డింగ్, ఫీల్డర్ ని పర్ఫెక్ట్ గా ప్లేస్ చేసుకొని బౌలింగ్ చేస్తున్నారు. ఒక పరుగు లభించింది. షాట్ కి అవకాశం, ఇట్స్ క్యాచ్, చక్కటి క్యాచ్. వినయ్ నుండి తరుణ్, ఒక పరుగు దగ్గర వెనుతిరిగారు. చక్కటి క్యాచ్ వినయ్ నుండి. ఓవర్లో చివరి బంతి, షాట్ కి ప్రయత్నం, ఇట్స్ డాట్ బాల్. స్ట్రైక్ లో శ్రీకాంత్ 345. డాట్ బాల్. ఓవర్ సమాప్తం, 7 పరుగులు, 1 వికెట్. కరీముల్లా తన మొదటి ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చారు, బాగానే కట్టడి చేశారు. చూద్దాం తన రెండో ఓవర్ ఎలా వేస్తారో. అద్భుతమైన బౌలింగ్ అండి, చాలా చక్కటి బౌలింగ్ కరీముల్లా నుండి. అశోక్ షాట్ కి ప్రయత్నించారు, పవర్ ప్లే కాబట్టి షాట్ కి ప్రయత్నించిన అది మిస్ అయింది. ఈసారి చక్కటి షాట్ అండి, లెగ్ సైడ్ గాలి ఉంది. ఇట్స్ బౌండరీ ఆర్ 6 గివెన్. లైన్ మీద పడింది, లైన్ మీద పడింది. 6 గివెన్, 6.
ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి కొంచెం గాలి లెగ్ సైడ్ ఉంది. సో చిన్న తప్పు చేసిన బౌలర్ లెగ్ సైడ్కి షాట్ వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉందండి. మరి ఒక లెగ్ సైడ్ షాట్, ఫీల్డర్ లేరు అక్కడ. మరొకసారి 4 వెళ్ళే అవకాశం. ఇట్స్ ఏ బౌండరీ. మరొక లెగ్ సైడ్ షాట్కి మంచి షాట్ ఆడారు అశోక్. మరొక బౌండరీ. ముందు ఒక 6, ఈ బాల్ 4. లెగ్ సైడ్ కొంచెం గాలి ఉంది, కొంచెం బ్యాట్స్మెన్ లెగ్ సైడ్ షాట్ తగిలినా కూడా 1 గాలి 2 అవుట్ ఫీల్డ్. చాలా ఫాస్ట్గా ఉంటుంది అవుట్ ఫీల్డ్ ఇక్కడ. చూడాలి 3 బాళ్ళు. ఈ 3 బాళ్ళలో ఎలాంటి కంబ్యాక్ ఇస్తారో చూడాలి కర్ముల్లా. మళ్ళీ స్ట్రైక్ షాట్. ఓ ఫీల్డర్ కొంచెం లేట్గా ఉన్నాడు. లాంగ్ ఆన్ మీదుగా బౌండరీ. మరొక బౌండరీ. ఇది ఖచ్చితంగా ఈ ఓవర్ చాలా ప్లస్ అవుతుంది వింటేజ్ క్రికెటర్స్ కండి. అశోక్ చాలా చక్కటి బ్యాటింగ్ చేస్తున్నారు. టీంకి కావాల్సిన పవర్ ప్లే స్కోర్ని పెట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. 4 బాళ్ళు, చివరి 2 బాళ్ళు. మళ్ళీ షాట్. చూద్దాం అది క్యాచ్. అది క్యాచ్. సూపర్ అండి. బౌలర్ చాలా చక్కటి కంబ్యాక్ చేశారు. ఈ ఓవర్లో ఒక 6, 2 4 ఇచ్చినప్పటికీ ఆఫ్ సైడ్ బాల్. చెప్పిన విధంగానే ఆఫ్ సైడ్ మీకు గాల్ ఉంది. అటు సైడ్ మీకు షాట్ ప్రయత్నించినా కూడా కొంతవరకు వెనక్కి వస్తుంది బాల్. సో చాలా తెలివిగా కరుముల్లా తన ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి లెగ్ సైడ్ బాల్ లేకుండా మంచి బాల్ ఆఫ్ సైడ్ వేశారు. ఫీల్డర్ చేతుల్లోకి. క్యాచ్. అశోక్ 20 పరుగులతో వెనుదిరిగారు. నెక్స్ట్ న్యూ బ్యాట్స్మెన్ షాహుల్ వింటేజ్ క్రికెటర్స్ కి ఒక చక్కటి ఆల్రౌండర్. చూద్దాం. టీము 2 వికెట్లు కోల్పోయి ఉంది. మరొక క్యాచ్ కి అవకాశం. ఫీల్డర్ ఉన్నారు అక్కడ. చాలా కాస్ట్లీ క్యాచ్. చాలా కాస్ట్లీ క్యాచ్ అండి ఇది. ఖచ్చితంగా ఇది మ్యాచ్ ని మలుపు తిప్పే క్యాచ్. ఎందుకు అని అంటే షాహుల్ గేమ్ ఎలా ఉంటుందో మేము చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. అతను మంచి స్కోర్ పెట్టగలడు. మంచి బ్యాట్స్మెన్. ఒక ఈజీ ఛాన్స్ ని పోగొట్టుకున్నారు. ఓవర్. మంచి బ్యాట్స్మెన్. అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. చక్కటి బౌలింగ్ కరీముల్లా నుండి. 1 పరుగు లభించింది. 3 ఓవర్లకి 22 పరుగులు, 2 వికెట్లు. నెక్స్ట్ తన రెండో ఓవర్ వేయడానికి వచ్చారు మౌలాలి. తన మొదటి ఓవర్లోనే వికెట్ సాధించున్నారు. చూద్దాం ఈ ఓవర్లో ఎలా వేస్తారు. చూడండి, చెప్పాను కదండి, షాహుల్ స్కోర్ పెట్టే ప్రయత్నంలో మంచిగా ఆడతాడు. చాలా చక్కటి బ్యాటింగ్ చేస్తాడు. మంచి ఫీల్డింగ్. జస్ట్ స్లైట్ మిస్ ఫీల్డ్. కేవలం 1 పరుగు మాత్రం లభించింది. అన్ని కలిపేస్తున్నారు దాంట్లో. అన్ని మోగుతున్నాయి ఒకేసారి. మంచి బౌలింగ్. చక్కటి సింగిల్. ఫ్రంట్ లో ఎవరు లేరు. దాన్ని అవకాశంగా తీసుకొని సింగిల్స్ రొటేట్ చేస్తున్నారు శ్రీకాంత్. సూపర్ షాట్ అండి. ఫీల్డర్ మీదుగా లాంగ్ ఆన్ లో. చెప్పాను ఖచ్చితంగా షాహుల్ క్యాచ్ చాలా కాస్ట్లీ అవుతుంది. ఇట్స్ ఎ బౌండరీ. చక్కటి షాట్. చివరి 3 బాళ్ళు. ఇట్స్ ఎ వైడ్ బాల్ ఫ్రమ్ ద బౌలర్. ఇది మొదటి వైడ్ అనుకుంటాను ఈ ఇన్నింగ్స్ లో. మంచి బాల్ ఆఫ్ సైడ్, నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి. ఏ పరుగు లభించలేదు. చివరి 2 బంతులు ఈ ఓవర్లో. అద్భుతమైన షాట్ అండి. సైడ్ అండి అది. పాయింట్ మీదుగా చక్కటి షాట్. బౌండరీ. లో బాల్. ఓవర్లో చివరి బంతి. మంచి షాట్. రన్అట్ అయ్యే అవకాశం లేదండి. కాల్
బ్యాట్స్మెన్ నాన్ స్ట్రైకర్కి కాల్ ప్రాపర్గా చెప్పలేదు. ఓవర్ సమాప్తం. 34 పరుగులు, 4 ఓవర్లు, 2 వికెట్లు కోల్పోయినారు వింటేజ్ క్రికెటర్స్. చూద్దాం 20 ఓవర్లు ఎంత స్కోర్ పెట్టగలరు అనేది. నెక్స్ట్ పవర్ ప్లేలో ఇంకొక కొత్త బౌలర్ వచ్చారు, పేరు తేజ విరాట్. అద్భుతమైన షాట్, క్యాచ్కి వెళ్ళలేదు, ఫీల్డర్కి షాట్ పడింది. చక్కటి బౌలింగ్ చేస్తారండి ఇతను. మార్నింగ్ కూడా బాగా నిలబడిన మ్యాచ్ అంటే ఇద్దరు సెట్ బ్యాట్స్మెన్స్లో ఖలీల్ని అవుట్గా చేశాడు కీపర్ క్యాచ్గా. మంచి పేస్, మంచి యాక్షన్, చక్కటి బౌలింగ్, సూపర్ బ్యాటింగ్ అండి. మిస్ఫీల్డ్ అయింది కొంచెం, అవుట్ ఫీల్డ్ ప్రాబ్లం వల్ల కేవలం 1 పరుగు మాత్రమే. శ్రీకాంత్ కూడా చాలా మంచి బ్యాట్స్మెన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చూడండి, షార్ట్కి వెళ్లకుండా వికెట్లు పడిన తరుణంలో తన వికెట్ని కాపాడుకుంటూ నైస్గా సింగిల్స్ రొటేట్ చేస్తున్నారు. నో బాల్ గివెన్. అదేం లేదు బ్రో, నో బాల్. బీమర్ బాల్ చేశాడు బౌలర్, కొంచెం కంట్రోల్ మిస్ అయ్యారు. నో బాల్, ఫ్రీ టీ బాల్. చక్కటి కవర్ అప్ అండి. ఓహో మిస్ఫీల్డ్, 2వ పరుగుకు అవకాశం. బట్ ఎలాగైనా కూడా బౌలర్ ఒక నో బాల్ ఫ్రీట్ని బౌండరీ కానివ్వకుండా చక్కటి బౌలింగ్ చేశారు, అది ఒప్పుకొని తీరాలి. కేవలం 2 పరుగులు మాత్రమే ఫ్రీ హిట్లో. మీదుగా సింగిల్కి ప్రయత్నం, చక్కటి ఫీల్డింగ్, కేవలం 1 పరుగు మాత్రమే. మంచి బౌలింగ్, మంచి బ్యాటింగ్, చక్కటి ఫీల్డింగ్, అన్నీ చూడొచ్చు ఈ బాల్లో. ఎందుకనంటే అది సింగిల్ కొంచెం కష్టతరం. స్టిల్ బ్యాట్స్మెన్స్ క్విక్గా ఉండబట్టి సింగిల్ తీసుకున్నారు. చూసారా, చక్కటి బాల్ అండి తేజ నుండి. లాస్ట్ బాల్, చివరి బంతి ఓవర్లో చక్కటి బౌలింగ్ చేస్తున్నారు తేజ. 5 బాల్ 7 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఆ 7లో కూడా ఒక నో బాల్. మంచి కమ్బ్యాక్ చేశారు బౌలర్ నో బాల్లో. షాట్కి ప్రయత్నం, మంచి ఫీల్డింగ్ వెంకటేష్ నుండి. ఓవర్ సమాప్తం. వెంకటేష్ చక్కటి ఫీల్డర్ అండి. మొన్నటి మ్యాచ్లో అయితే ఆఫ్ సైడ్ ఫీల్డింగ్ అతన్ని పెడితే దగ్గర 20 రన్స్ సేవ్ చేశాడండి తన ఫీల్డింగ్తో. కేపీసీసీకి ఉన్న ప్లేయర్స్లో మంచి ఫీల్డింగ్ ఉందండి, చాలా చక్కటి ఫీల్డింగ్ చేస్తారు అందరూ. ఓవర్ సమాప్తం. 5 ఓవర్లకు 42 పరుగులు, 2 వికెట్లు. నెక్స్ట్ న్యూ బౌలర్ అనూక్ మార్నింగ్ కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు ఇతను. అరౌండ్ ద స్టిక్ నుండి బౌలింగ్ చేస్తున్నాడు. రైట్ ఆర్మ్ అరౌండ్. 5 ఓవర్లకి 42 పరుగులు, 2 వికెట్లు. చూద్దాం వింటేజ్ క్రికెటర్స్ ఎంత స్కోర్ పెడతారో. దట్స్ ఏ వైడ్ బాల్. షార్ట్ బాల్ కి ప్రయత్నం, వైడ్. చక్కటి బౌలింగ్, చాలా చక్కటి బౌలింగ్ అనూక్ నుండి. మొదటి బాల్ కొంచెం కంట్రోల్ మిస్ అయినా కూడా సెకండ్ బాల్ అద్భుతమైన బౌలింగ్. చూద్దాం షాహుల్ వికెట్ ఎంత కాస్ట్లీ అవుతుందో కేపీసీసీకి. డకౌట్ అవ్వాల్సిన తరుణంలో 14 పరుగులు చేస్తున్నారు. టాస్ బాల్ చెప్పానండి, అద్భుతమైన బ్యాటింగ్ షాహుల్ నుండి. ఇట్స్ ఎ బౌండరీ. చాలా చక్కటి షాట్, లోవర్ టాస్ బాల్, చాలా చక్కగా అందుకున్నారు షాహుల్. చెప్పిన విధంగానే ఖచ్చితంగా ఇందాక డ్రాప్ అయిన క్యాచ్ ఏదైతే కొంచెం కాస్ట్లీ అయ్యేటట్టుంది. చూద్దాం. మంచి బాల్ అండి ఆఫ్ సైడ్ మీదుగా. సూపర్ బాల్ బై అనూక్. కేపీసీసీ టీంని తక్కువ అంచనా వేయడానికి లేదండి, చాలా చక్కటి ప్లేయర్స్ ఆ టీంలో ఉన్నారు.
మంచి బాల్ చెప్పాను కదండి, ఏ బౌలర్కైనా సహజమే. 1-2 బాళ్ళు ఆ రిథమ్ని తప్పడం సహజమే. కాకపోతే కంబ్యాక్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. చూసారా కూడా బౌండరీ పడింది, బట్ దాని తర్వాత 2 బాల్స్ రైట్ యాకర్ బాల్స్, డాట్ బాల్స్ అయ్యాయి. ఫీల్డర్ చేతుల్లోకి బాల్, అఖిల్ అద్భుతమైన కంబ్యాక్. ఓవర్లో చివరి బంతి, అద్భుతమైన కంబ్యాక్ బౌలర్ నుండి. ఒక బౌండరీ, ఒక వైడ్, కేవలం 5 పరుగులు మాత్రం ఇచ్చారు. 4 డాట్ బాల్స్. చాలా వైడ్ బాల్, చాలా వైడ్ బాల్ అండి, ఛాన్సే లేదు. మంచి వికెట్ దొరికింది బ్యాట్స్మెన్ కి. షాహుల్ చెప్పినట్టే అతను లూజ్ బాల్స్ ని అస్సలు వదిలే ప్రసక్తి అయితే ఉండదండి. చెప్పిన విధంగానే ఇది పవర్ ప్లే, ఫీల్డర్స్ లోపల అందరూ ఉంటారు, 2 మాత్రమే అలౌడ్ కాబట్టి ఫీల్డర్ని దాటితే అది బౌండరీగానే తీసుకోవాల్సి వస్తుంది. 6 ఓవర్లకి 51 పరుగులు, 2 వికెట్లు కోల్పోయిన వింటేజ్ క్రికెటర్స్. 51. మరొక ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చిన తేజ విరాట్ తన మొదటి ఓవర్లో 8 పరుగులు ఇచ్చారు. చూద్దాం ఈ ఓవర్ ఎలాంటి బౌలింగ్ చేస్తారు. వా సూపర్ అండి, చూడ చక్కని బాల్, అన్ప్లేయబుల్. బ్యాట్స్మెన్ కి డిఫెన్స్ చేయడం తప్ప ఆ బాల్ ని రన్స్ గా కన్వర్ట్ చేయడం చాలా చాలా కష్టం. ఆ బాల్ ని నిజంగా అద్భుతమైన బౌలింగ్, చక్కగా పోరాడుతున్నారు కేపీసీసీ. బ్యాట్కి తగిలింది. ఫైన్ లెగ్ లో ఫీల్డర్ ఉన్నప్పటికీ దాన్ని అందుకోలేకపోయారు. చక్కటి బ్యాటింగ్ శ్రీకాంత్ నుండి. కొద్దిగా లూజ్ బాల్, కొద్దిగా లెగ్ సైడ్ బాల్ ని చాలా చక్కగా అందుకున్నారు బౌలర్. కొంచెం ఇందాక బాల్ ఆఫ్ సైడ్ లైన్ పెట్టారు, కొద్దిగా లెగ్ సైడ్ బాల్ పడింది. ఇట్స్ ఎ బౌండరీ. ఫీల్డర్ ఉన్నారు కానీ ఆ బాల్ పోయే పేస్ ని అందుకోలేక బాల్ ని మిస్ చేశారు. అదేం ఫీల్డింగ్ మిస్ కాదండి, దాన్ని అందుకోవడం చాలా కష్టం. మంచి బ్యాటింగ్ శ్రీకాంత్, చాలా చాలా చక్కగా ఆడుతున్నారు, ఆచితూచి జాగ్రత్తగా ఆడుతున్నారు. 7 బాళ్ళకి 9 పరుగులు. మరొక గ్రేట్ కంబ్యాక్ అండి. చూసారా, ఇందాక లెగ్ సైడ్ ఒక బాల్ పడింది, 4 అయింది. బట్ నెక్స్ట్ బాల్ ఎటువంటి విడ్త్, సింగిల్ కూడా అవకాశం లేకుండా బౌలింగ్ చేస్తున్నారు తేజ. చక్కటి బౌలింగ్. మంచి బాల్ అండి. దట్స్ ఏ వైడ్ గివెన్. బౌలర్ మంచి పేస్ తో బౌలింగ్ చేస్తున్నాడు. కొద్దిగా విషయం ఏంటంటే మీకు గాలి లెగ్ సైడ్, ఆఫ్ సైడ్ నుంచి లెగ్ సైడ్ గా వేస్తుంది, దాన్ని చూసుకుంటూ బౌలర్ కూడా బౌలింగ్ చేయాలి. కేవలం వికెట్లు మాత్రమే చూడడం కాదండి, మీరు ఆఫ్ సైడ్ బాల్ వేసినప్పుడు దాన్ని బ్యాట్స్మెన్ ఆఫ్ సైడ్ వచ్చి ఆడడానికి ప్రయత్నించాడు, ఖచ్చితంగా ఆఫ్ సైడ్ ఆడాలి. సో ఆఫ్ సైడ్ గాలి ఉంది కాబట్టి మీరు విడ్త్ ఇవ్వకుండా మంచి లైన్ కొట్టగలిగితే బ్యాట్స్మెన్ ఆపచ్చు. సంథింగ్ బౌలర్ రన్అప్ లో మిస్ అయ్యాడు. మీకు ఆఫ్ సైడ్ పెద్ద షాట్ కొట్టిన 6 అయితే పోదండి. అదే లెగ్ సైడ్కి ట్రై చేశారనుకోండి, గాలి దానికి సహకరించి 6 వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ లెగ్ సైడ్ బాల్. బౌలర్ మాత్రం కంటిన్యూస్గా లెగ్స్ మీదకే బౌలింగ్ చేస్తున్నాడు. నేను చెప్పినట్టు అంటే ఏదో మా ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా ఏదో మేము చెప్తున్నాము. ఆఫ్ సైడ్ కనుక మంచి బౌలింగ్ చేయగలిగితే బ్యాట్స్మెన్కి ఆ ఛాన్స్ కూడా దొరకదండి. గాలి ఉంది కాబట్టి డైరెక్ట్గా 6 అయితే పోదండి. షాట్ అండి, సూపర్ షాట్ ఫ్రమ్ షాహుల్. పవర్ ప్లే అని తెలుసు, ఫీల్డర్స్ ఎక్కడ ఉన్నారో ఎక్కడ లేరో అతను ముందే చూసుకున్నాడు. లాంగ్ ఆన్ మీదుగా, లాంగ్ ఆన్ లో మీకు మిడ్ ఆన్ లో ఉన్నారు ఫీల్డర్ కాబట్టి లాంగ్ ఆన్ మీద ఆడారు ఫీల్డర్ పై నుంచి. ఇది ఖచ్చితంగా షాహుల్ వికెట్ చాలా కీ అండి. చాలా ఫాస్ట్ గా స్కోరింగ్ కూడా చేస్తున్నాడు షాహుల్. 7 ఓవర్లకి 61 పరుగులు, 2 వికెట్లు కోల్పోయిన వింటేజ్ క్రికెటర్స్. బౌలింగ్ లోకి మరొక న్యూ బౌలర్ ఈ ఇన్నింగ్స్ కి అఖిల్ రెడ్డి.
తను కూడా కేపీసీసీలో చాలా కీలకమైన ప్లేయర్, ఒక మంచి ఆల్రౌండర్, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నిటితో అలరించగలడు. మంచి బౌలింగ్, చాలా చక్కటి బౌలింగ్, అక్కడి నుండి మంచి బ్యాటింగ్ కూడా అండి. శ్రీకాంత్ సింగిల్ తీసుకున్నారు. శ్రీకాంత్ యాక్చువల్గా కొద్దిగా ఫాస్ట్గానే ఆడతారు, ఏంటో ఈరోజు నిదానంగా సింగిల్స్ రొటేట్ చేసి షాహుల్కి ఇచ్చేస్తున్నారు. లెగ్ అండి, లెగ్ టాస్ బాల్ ఈజీగా ఫ్లిక్ చేసి ఉంటే అది ఖచ్చితంగా 4 అయి ఉండేది. బ్యాట్స్మెన్ మిస్ అయ్యాడు, బాడీకి తగిలింది. నెక్స్ట్ శ్రీకాంత్ గురించి మాట్లాడుతున్నాము. శ్రీకాంత్ మంచి ఆడిటర్ కూడా, కాకపోతే ఒక ఎండ్లో తన వికెట్ కాపాడుకుంటూ రొటేట్ చేస్తున్నారు. ఎందుకంటే షాహుల్ ఆ పని చూసుకుంటున్నారు కాబట్టి తను ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మంచి స్ట్రాటజీ. మరొక మంచి బాల్, చక్కటి సింగల్. ఫ్రంట్లో ఎవరు ఫీల్డర్ లేరు ఇక్కడ, దాన్ని అవకాశంగా తీసుకొని జస్ట్ చక్కటి డిఫెన్స్తో ఒక సింగిల్ సాధించారు షాహుల్. 19 బాళ్ళలో 27 పరుగులు, ఖచ్చితంగా 27 పరుగులు వింటేజ్ టీంకి చాలా ప్లస్ అండి. అద్భుతమైన బాల్, మంచి బౌలింగ్ అఖిల్ నుండి. చెప్పినట్టే ఆఫ్ సైడ్ కనుక బాల్ పెడితే ఆడటం అంత ఈజీ అవదండి. కొద్దిగా గాలి కూడా తగ్గినట్టుంది ప్రస్తుతానికి లెగ్ సైడ్. చూద్దాం. కేపీసీసీ టీం ఉదయం మాత్రం టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. ఈసారి స్ట్రాటజీ మార్చి టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. చూద్దాం. చెప్పినట్టే కవర్స్ మీదుగా మంచి షాట్, కాకపోతే ఫీల్డర్ అనూక్ అక్కడే ఉన్నాడు. కేవలం 1 పరుగు మాత్రమే. ఓవర్లో చివరి బంతి. షాట్ అండి, సూపర్. చెప్పినట్టే లెగ్ సైడ్ జస్ట్ లిఫ్ట్ చేస్తే అది 6 అండి. వావ్, చాలా చాలా చక్కటి షాట్ షాహుల్ నుండి. 8 ఓవర్లు 70 పరుగులు, 2 వికెట్లు. ఇంకో కొత్త బౌలర్ విజయ్, స్ట్రైక్ లో శ్రీకాంత్. ఇట్స్ ఎ వైల్డ్ బాల్. మంచి లేట్ కట్ షాట్. ఫీల్డర్ అక్కడ ఉన్నారు. కేవలం 1 పరుగు మాత్రమే శ్రీకాంత్ ఖాతాలో. చూద్దాం విజయ్ షాహుల్ వికెట్ ఏమన్నా తీయగలరో లేదో. రివర్స్ స్వీప్ కి ప్రయత్నం, బాడీ తగిలింది. ఇట్స్ డాట్ బాల్. చక్కటి స్లో బాల్, వైడ్ బాల్. బ్యాట్స్మెన్ షాట్స్కి వెళ్తున్నాడని గమనించిన బౌలర్ బాల్లో వేగాన్ని తగ్గించారు, కాకపోతే లెగ్ సైడ్ పడింది బాల్. మరొక స్లో బాల్. నేను చెప్పినట్టుగానే ఆఫ్ సైడ్ బాల్ అనేది చేస్తున్నారు. అంటే నేను చెప్తే వాళ్ళు విన్నారని కాదు. ఆఫ్ సైడ్ బౌలింగ్ అనేది చేస్తే మీకు గాలి ఉంది, షాట్స్ కొట్టినా అంత ఈజీగా పోవు. వైడ్ బాల్ మరీ ఎక్కువగా బయటకు వెళ్ళింది. పర్లేదు, దట్స్ అవుట్. అనుకున్న విధంగానే అంటూనే ఉన్నాను, విజయ్ గారు ఏమన్నా బ్రేక్ త్రూ ఇవ్వగలరా లేదా అనేది. సూపర్. షాహుల్ వైడ్ బాల్ చెప్పినట్టుగానే వైడే వేశారు. 2-3 వైడ్ల తర్వాత నెక్స్ట్ వైడ్ బాల్ ను కూడా ఆడే ప్రయత్నం చేశారు షాహుల్. కీపర్ క్యాచ్ గా అవుట్ అయ్యి వెనుదిరిగారు. సో ఇక్కడితో షాహుల్ ఖాతా క్లోజ్ అయిపోయింది. 23 బాళ్ళల్లో 33 పరుగులతో షాహుల్ పెవిలియన్ కి చేరుకున్నారు. నెక్స్ట్ న్యూ బ్యాట్స్మెన్ సతీష్ వస్తున్నారు. సతీష్ కూడా చాలా చక్కటి బ్యాట్స్మెన్.
స్ట్రైక్లో సతీష్ 4 వెళ్ళే అవకాశం ఉంది. మంచి ఫీల్డింగ్. రెండో పరుకు అవకాశం ఓవర్తో కూడా మంచి ఫీల్డింగ్. కాకపోతే త్రో కొంచెం అది కరెక్ట్గా బౌలర్కి అందలేదు. దానివల్ల 2 పరుగులు లభించాయి. సతీష్ ఖాతాలో మొదటి బాలే 2 పరుగులు. మరొక స్లో బాల్, కేవలం 1 పరుగు మాత్రమే. ఫీల్డర్ కొంచెం 30 yards లైన్ దగ్గర ఉన్నాడు. దానివల్ల బ్యాట్స్మెన్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని సింగిల్ తీసుకున్నారు. 9 ఓవర్లకి 77 పరుగులు, 3 వికెట్లు కోల్పోయిన వింటేజ్ క్రికెటర్స్. నెక్స్ట్ బౌలర్ అఖిల్. తన మొదటి ఓవర్లో 9 పరుగులు మాత్రమే ఇచ్చారు. చక్కటి బౌలింగ్, మంచి సింగిల్ సతీష్ నుండి. ఓ మిస్ ఫీల్డర్స్ నుండి 2 పరుగులు. 1 పరుగు చోట 2 పరుగులు వచ్చాయి. మంచి లెగ్ కార్డ్, 4 వెళ్ళిపోయే అవకాశం. పోలేదు. బ్యాట్స్మెన్ సూపర్, 3 పరుగులు, చక్కటి రన్నింగ్. మంచి షాట్ ఆడారు సతీష్. లెగ్ కట్ గ్యాప్ లో. పాయింట్ మీదుగా కేవలం 1 పరుగు మాత్రమే. ఫీల్డర్ చెప్పలేదు బాల్. ఈ ఓవర్లో చివరి 3 బంతులు. చూద్దాం. మొదటి 3 బంతుల్లోనే 6 పరుగులు ఇచ్చారు అఖిల్ రెడ్డి. మరొక మంచి షాట్ కవర్స్ మీదుగా. ఫీల్డర్ అక్కడ ఉన్నారు. ఓ మంచి ఫీల్డింగ్, గుడ్ త్రో. ఈసారి డైరెక్ట్ గా బౌలర్ చేతికి ఇచ్చారు. స్ట్రైక్ లో శ్రీకాంత్. చివరి 2 బంతులు. మంచి బ్యాటింగ్, మంచి బౌలింగ్, చక్కటి బౌలింగ్. డాట్ బాల్. వాటర్ కావాలా? ఓవర్లో చివరి బంతి. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. ఓవర్ సమాప్తం. 10 ఓవర్లకు 85 పరుగులు, 3 వికెట్లు కోల్పోయిన వింటేజ్ క్రికెటర్స్. ఎక్స్ట్రాస్ చూస్తే 7 పరుగులు ఇచ్చున్నారు కేపీసీసీ. చివరి 15 ఓవర్లు ఉన్నాయి. బౌలింగ్లోకి విజయ్. ఇందాక ఈయన మొదటి ఓవర్లో 7 పరుగులు ఇచ్చి ఒక కీలకమైన వికెట్, షాహుల్ వికెట్ని పడగొట్టారు. చూద్దాం ఈ ఓవర్లో కూడా ఇంకో బ్రేక్ త్రూ ఏమైనా చేయగలరో లేదో. శ్రీకాంత్ 17 బంతుల్లో 15 పరుగులతో కొనసాగుతున్నారు. స్టడీ బ్యాటింగ్ అనేది చేస్తున్నారు నిదానంగా. ఎందుకంటే ఆయన హిట్టింగ్ చేయగలిగిన క్యాపబిలిటీ ఉన్న పర్సన్ శ్రీకాంత్. తొందరపడట్లేదు, అందుకే నిదానంగా మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన తర్వాత ఆయన స్కోర్ పెట్టగలడు ఆ క్యాపబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్. It's a wide given by the umpire. విజయ్ ఈయన కంప్లీట్గా ఆఫ్ సైడ్ లైన్ నమ్ముకొని బౌలింగ్ చేస్తున్నారు. చెప్పిన విధంగానే రన్అట్. మంచి త్రో అఖిల్ నుండి. బ్యాట్స్మెన్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాడండి. ఎవరు ఫోన్ అది? నో బాల్.
నో బాల్ గివెన్. ఇంకో బాల్ తీసుకున్నా, పాత బాల్ తీసుకున్నా. ఓకే, టాప్ ఎయిట్ తీసుకుంది. టాస్ బాల్ ఫైనల్ లెగ్ మీదుగా 4. మరొక మంచి బాల్. చెప్పినట్టుగానే ఆఫ్ సైడ్ బౌలింగ్ చేస్తున్నారు విజయ్. ఎందుకనంటే ఆఫ్ సైడ్ కొంచెం గాలి ఎక్కువ ఉంది. ఖచ్చితంగా గాలికి అగైనెస్ట్ ఆడాల్సిన షాట్ అవుతుంది. ఓవర్లో చివరి బంతి. వా, ఇది సూపర్ షాట్ అండి. ఇతను రివర్స్ స్వీప్ స్పెషలిస్ట్. ఇట్స్ 6. ఎక్కడ పడింది? బయటే కదా. వై సతీష్ రివర్స్ స్వీప్ స్పెషలిస్ట్ అండి ఇతను. రివర్స్ స్వీప్లో బౌలర్ ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయడో అలాంటి టైంలో రివర్స్ స్వీప్ తిరిగి అద్భుతమైన షాట్ ఆడతాడు. ఇప్పుడే మీరు చూశారు. 97 11 ఓవర్లు 11. సూపర్ షాట్ అండి, రివర్స్ స్వీప్ షాట్. ఓవర్ సమాప్తం. 11 ఓవర్లు 97 పరుగులు 3 వికెట్లు. నెక్స్ట్ బౌలింగ్లోకి తేజ విరాట్. 2 ఓవర్లకు 18 పరుగులు ఇచ్చినారు. వికెట్లు ఏం తీయలేదు. చూద్దాం ఈ ఓవర్లో ఏమన్నా బ్రేక్ త్రూ, టీంకి కావాల్సిన బ్రేక్ త్రూ ఏమన్నా ఇవ్వగలరో లేదో చూద్దాం. చక్కటి బ్యాటింగ్ చేస్తున్నారు శ్రీకాంత్. మాత్రం ఈరోజు మంచి గేమ్ ఆడుతున్నారు. కేవలం 1 పరుగు మాత్రమే. చాలా చక్కటి గేమ్ ఆడుతున్నారు శ్రీకాంత్. తొందరపడట్లేదు, నిదానంగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. యాక్చువల్గా ఎక్కువ ఓవర్స్ ఉన్నప్పుడు అట్లాంటి గేమ్ ఆడాలి. సూపర్ బౌలింగ్ అండి, మంచి బౌలింగ్, చక్కటి బౌలింగ్ తేజ నుండి. ఆల్రెడీ కరెంట్ రన్ రేట్ 8.65 ఉంది. సో బ్యాటింగ్ టీం తొందరపడాల్సిన అవసరం అయితే లేదు. 200+ రన్స్, మంచి స్కోర్ అండి ఈ గ్రౌండ్లో. మరొక మంచి బ్యాటింగ్, మంచి బాల్ కూడాను. బౌలింగ్ అద్భుతంగానే చేస్తున్నారు. బ్యాటింగ్ దానికి తగ్గట్టు కూడా తొందరపడకుండా నిదానంగా రొటేట్ చేస్తూ ఆడుతున్నారు. గేమ్కి కావాల్సిన విధంగా ప్లేయర్స్ ఆడుతున్నారు. గేమ్ అంటే ఎక్కువ ఓవర్స్ ఉన్నప్పుడు ఆడమే బ్యాటింగ్ అండి, మంచి బ్యాటింగ్ అనేది. 10 ఓవర్లు ఆడేటప్పుడు ఏదో ఒప్పుకుంటా ఉంటే తగిలితే పోతుంది, లేకపోతే లేదు. ఇట్స్ వైడ్ బాల్. అదే ఎక్కువ ఓవర్లు ఉన్నప్పుడు బ్యాట్స్మెన్ అనేది టైం అనేది ఉంటుంది. అతను చూసి నిదానంగా ఆడుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అదే 10 ఓవర్లు 5 ఓవర్లు ఇలాంటి మ్యాచ్లు ఉన్నాయనుకోండి, ఏముంది బ్యాట్స్మెన్ ఇస్తాడు, ఊపుతూ ఉంటాడు, బౌలర్కి రెస్పెక్ట్ అనేది ఉండదు. బట్ ఇట్లాంటి గేమ్స్లో మీకు మంచి క్రికెట్ని ఆడేదానికి ఛాన్స్ ఉంటుంది. చక్కటి బాల్ అండి, చూడ చక్కని బాల్. బ్యాట్స్మెన్ ఆఫ్ సైడ్ డ్రైవ్కి ప్రయత్నించాడు. బాల్ కొద్దిగా బౌన్స్ అయింది కీపర్ చేతుల్లోకి. అవుట్ అప్పీల్ చేశారు, బట్ ఎక్కడ తగిలినట్టు అనిపించలేదు. కమింగ్ టు 20 ఓవర్స్ అండ్ 25 ఓవర్స్. మేము ఎక్కువగా 25 ఓవర్స్ అనేది ఆడుతూ ఉంటాం. చక్కటి బౌలింగ్, మంచి ఫీల్డింగ్. ఓవర్లో చివరి బంతి. సో ఎక్కువ ఓవర్లు అన్నప్పుడు ప్రతి ఒక్క ప్లేయర్కి అవకాశాలు కూడా వస్తాయి. తన స్కిల్ని చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆటను మెరుగుపరుచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బౌలర్కి ఫర్ ఎగ్జాంపుల్ 4 కానీ 5 ఓవర్లు కనుక ఉంటే, ఒకవేళ 2 ఓవర్లు అతను ఎక్స్పెన్సివ్ అయినా కూడా రిమైనింగ్ ఓవర్స్లో అతను కంబ్యాక్ చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. అదే 10 ఓవర్ల మ్యాచ్ల్లో కేవలం 2 ఓవర్లో బౌలింగ్ చేస్తారా, 2 ఓవర్లో ఎక్స్పెన్సివ్ అయిపోయి అనుకోండి, సో అతను డిసప్పాయింట్ అవుతారు, గేమ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేరు. సో అందుకే కొంచెం ఎక్కువ ఓవర్స్ ఆడడం అనేది ఒక మంచి పరిణామం. ఓవర్ సమాప్తం. 12 ఓవర్లు 101 పరుగులు. బౌలింగ్లోకి మౌలాలి. ఎక్సెల్ బాల్. చాలాసేపు అయింది బౌండరీ పడి, కేవలం సింగిల్స్తోనే. వావ్, అద్భుతమైన ఫీల్డింగ్ అండి వెంకటేష్ నుండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఇతను ప్రీవియస్ మ్యాచ్లో అయితే కవర్స్ మీదుగా పెడితే 20 రన్లు సేవ్ చేశారు టీంకి. వేరే వాళ్ళు కనుక అయితే అది ఖచ్చితంగా 4 అయ్యే అవకాశం ఉండేది.
ఆ పక్క ఉండేది మంచి ఫీల్డర్ వెంకటేష్ జీ. 2 పరుగులు ఖచ్చితంగా టీంకి సేవ్ చేశారు. మళ్ళీ ఒక బాల్ లెగ్ తగిలింది, డాట్ బాల్. అర్థం కావట్లేదు, బౌలర్ లెగ్ సైడ్కి ట్రై చేస్తున్నారు. ఈ గాలి ఉన్న ఆ ఛాన్స్ని కొంచెం ఉపయోగించుకొని బౌలర్ ఆఫ్ సైడ్ బౌలింగ్ అనేది చేయాలి. లెగ్ సైడ్ చాలా సింపుల్గా 6 కొట్టేదానికి ఛాన్స్ ఉంటుంది. చూసారా, అదే ఆఫ్ సైడ్ బాల్. నేరుగా ఎంత షార్ట్ ఆడినా కూడా మీకు అంత ఫాస్ట్గా లెగ్ సైడ్ పోయినంత ఫాస్ట్గా ఆఫ్ సైడ్ అనేది పోదు. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. ఫాస్ట్ బాల్, ఫీల్డర్ ఎవరు లేరు అక్కడ, గ్యాప్లో షాట్. అద్భుతమైన ఫీల్డింగ్ అండి వెంకటేష్ నుండి, చక్కటి త్రో కూడాను. పాయింట్ మీదుగా అద్భుతమైన షాట్ అండి, ఖచ్చితంగా 4 వెళ్ళే అవకాశం ఉంది. బౌండరీ, సూపర్ షాట్. మంచిగా బ్యాక్ ఫుట్ వేసి అద్భుతమైన షాట్ ఆడారు శ్రీకాంత్. బౌండరీ, ఓవర్లో చివరి బంతి. మంచి బాల్, చక్కటి బాల్. బ్యాట్స్మెన్ డిఫెన్స్ కి ప్రయత్నం, కాకపోతే ఇన్సైడ్ ఎడ్జ్. కేవలం 1 పరుగు మాత్రమే. ఓవర్ సమాప్తం. 13 ఓవర్లో 110, 3 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేశారు. బౌలింగ్ లోకి అఖిల్ తన 2వ ఓవర్ల బౌలింగ్ లో 17 పరుగులు మాత్రం ఇచ్చున్నారు. వికెట్ ఏ వికెట్ తీసుకోలేదు. చూద్దాం ఈ ఓవర్లో వికెట్ తీసి బ్రేక్ త్రూ ఏమైనా ఇస్తారా. ఎడ్జ్, డాట్ బాల్. మొదటి బాల్ డాట్ బాల్, బ్యాట్కి తగిలిన కీపర్ చేతుల్లోకి. మంచి షాట్ కవర్స్ మీదుగా 4 వెళ్ళే అవకాశం ఉంది. వెళ్ళిపోయింది. ఇట్స్ ఎ బౌండరీ. నైస్ షాట్. ఇంకా మొదలెట్టారు. పరుగుల వేగాన్ని పెంచడానికి తమ ప్రయత్నం మొదలెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది శ్రీకాంత్ నుండి. ఇంతసేపు చాలా చక్కగా దొరికిన బాల్ని 4లో కొట్టుకుంటూ నిదానంగా పరుగులు చేస్తూ వచ్చారు. మరొక చక్కటి బ్యాటింగ్, మంచి బాల్ కూడాను. ఫీల్డర్ చేతుల్లోకి 1 పరుగు మాత్రమే లభించింది. రివర్స్ స్వీప్ కి ప్రయత్నం, బ్యాట్స్మెన్ మిస్ అయ్యాడు. బాడీకి తగిలింది బాల్. మరొక మంచి షాట్. 2కు అవకాశం ఉంది, కాకపోతే ఫీల్డర్ చేతుల్లోనే ఉంది బాల్. కేవలం 1 పరుగు మాత్రమే. చివరి బంతి. శ్రీకాంత్ భారీ రన్నర్ పెట్టుకున్నారు షాహుల్ని. మరొక మంచి బాల్, మంచి షాట్ కూడాను. ఫీల్డర్ చేతుల్లోకి బాల్. కేవలం 1 పరుగు. ఓవర్ సమాప్తం. 14 ఓవర్లు 117 పరుగులు, 3 వికెట్లు. నెక్స్ట్ బౌలర్ అనూక్. మంచి బౌలింగ్. ఫీల్డర్ ఎవరు లేరు అక్కడ. 2వ పరుగుకు అవకాశం లేదు, ప్రయత్నించి ఆగిపోయారు. అనూక్ తన మొదటి ఓవర్లో 9 పరుగులు మాత్రమే ఇచ్చారు. తన 2వ ఓవర్ వేయడానికి వచ్చారు. మొదటి బాల్ కేవలం 1 పరుగు మాత్రమే. మంచి బౌలింగ్, చక్కటి బౌలింగ్ అనూక్ నుండి. మంచి బౌలింగ్ చేస్తున్నారు. చూద్దాం స్కోర్. ఇదే విధంగా నడిస్తే 205 పరుగులు అయ్యేదానికి అవకాశం ఉంది. సూపర్ షాట్ అండి. 4. అద్భుతమైన రివర్స్ షాట్. తన 2వ రివర్స్ స్వీప్ షాట్ అండి. మొదటి రివర్స్ స్వీప్ లో 6 తీసుకున్నారు.
ఇది రెండవ రివర్స్ స్వీప్ షాట్, మధ్యలో 1-2 మిస్ అయ్యాయి. అద్భుతమైన షాట్ సతీష్ నుండి, సతీష్ నుండి. చూద్దాం 200 పరుగుల మార్క్ ని 25 ఓవర్లలో దాటిస్తారో లేదో, అంతకన్నా ఎక్కువే పెడతారో లేదో వింటేజ్ క్రికెటర్స్. ఇది క్రికెట్ అన్ఎక్స్పెక్టెడ్ గేమ్, దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మరొక రివర్స్ కిల్లర్ లేదు, కొద్దిగా లేట్ అయ్యారు, కొంచెం లేట్ అయ్యారు. కేవలం 1 పరుగు రన్అట్ కి అవకాశం అనేది. కొంచెం ఫాస్ట్ గా ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఛాన్స్ ఉండేది. మంచి బౌలింగ్, మంచి ఫీల్డింగ్, మంచి రన్నింగ్ కూడాను. చాలాసేపు అయింది లెగ్ సైడ్ షాట్ ఆడి. మంచి ఫీల్డింగ్ అండి. బాల్ కొంచెం తిరిగింది, బట్ స్టిల్ అడ్జస్ట్ చేసుకుని పరిగెత్తే బాల్ తీసుకున్నారు ఫీల్డర్ వెంకటేష్. నేను చెప్పాను కదండి, ఇతను అద్భుతమైన ఫీల్డర్. చెప్పిన విధంగానే నైస్ షాట్, చాలా చక్కగా ఆడుతుంటారు. బ్యాటింగ్ కూడాను వెంకటేష్ బ్యాటింగ్ కూడా బాగా ఆడతారు, ఫీల్డింగ్ అద్భుతంగా చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడే నేను చూసిన దాంట్లో ఈ ఇన్నింగ్స్ లోనే దగ్గర ఒక 8-10 రన్ల దాకా సేవ్ చేశారు వెంకటేష్. వైడ్ బాల్ గివెన్ బై ద ఎంపైర్. లెగ్ సైడ్ బౌలింగ్ అనేది చేయకూడదు. రీజన్ సింపుల్, కాలు ఉంది, ఒక చిన్న ఫ్లిక్ షాట్ కూడా బౌండరీ బయట పడిపోతుంది ఖచ్చితంగా. అది మైండ్లో పెట్టుకొని బౌలర్స్ బౌలింగ్ చేయాలి. అదండి సూపర్, మంచి ఆఫ్ సైడ్ బాల్ ఫీల్డ్ ప్లేయర్ నుండి, అఖిల్ నుండి 1 పరుగు. ఓవర్ సమాప్తం. 15 ఓవర్లు 127 పరుగులు, 3 వికెట్లు కోల్పోయారు వింటేజ్ క్రికెటర్స్. కరీముల్లా అటాక్ లోకి వచ్చారు. చివరి 10 ఓవర్లు చూద్దాం ఎంత స్కోర్ పెడతారో. 120 పరుగులు ఉన్నాయి. 60 బాలల్లో 60 పరుగులు పెట్టినా కూడా 200కి దగ్గరలో ఉంటారు. మంచి స్కోర్ కూడానండి. 60 బాళ్ళకి 60 పెట్టినా కూడా 60 బాళ్ళకి 100 పెడితే అది నెక్స్ట్ లెవెల్ స్కోర్ అండి. మంచి సింగల్ అండి. సూపర్ గా ఆడుతున్నారు శ్రీకాంత్. చక్కటి బ్యాటింగ్ చేస్తున్నారు శ్రీకాంత్. సతీష్ పరుగుల వేగాన్ని పెంచే ప్రయత్నంలో ఉన్నారు. తన రివర్స్ స్వీప్ ట్రేడ్ మార్క్ షాట్లతో పరుగుల వేగాన్ని పెంచే ప్రయత్నంలో సతీష్ ఉన్నారు. శ్రీకాంత్ మాత్రము ఇంకా ఆచితూచి నిదానంగానే ఆడుతున్నారు, ఎందుకంటే ఓవర్లు ఉన్నాయి, అవసరం లేదు. సో ఓవర్లు పెరిగే కొద్దీ తర్వాత హిట్టింగ్కి వెళ్ళొచ్చు. అది కూడా చాలా మంచి స్ట్రాటజీ. మంచి షాట్కి ప్రయత్నం, డాట్ బాల్, చక్కటి బౌలింగ్ కరీముల్లా నుండి. బట్ ఇది కూడా లెగ్ సైడ్ బాల్ వెళ్తుంది. ఖచ్చితంగా బౌలర్ ఆఫ్ సైడ్ బౌలింగ్ చేస్తేనే బాగుంటుందని ఇందాక నుంచి పదే చెప్తూనే ఉన్నాం. రివర్స్ స్వీప్ షాట్, ఇది లెగ్ సైడ్ ఆడకుండా రివర్స్ స్వీప్ కి ప్రయత్నించారు. డాట్ బాల్ అయింది ఫీల్డర్ చేతుల్లోకి. చివరి 2 బంతులు ఈ ఓవర్లో. మంచి చూసారా, ఆఫ్ సైడ్ బాల్ కూడా లెగ్ సైడ్ లాగే ప్రయత్నం, బట్ అది కనెక్ట్ అవ్వడం అంత ఈజీ కాదు. నేరుగా ఫీల్డర్ చేతులకి అదే బాల్ లెగ్ సైడ్ కనుక పడి ఉంటే చాలా ఈజీగా సునాయాసంగా బౌండరీ తరలి వెళ్ళిపోయి ఉండేది. సో ఓవర్లో చివరి బంతి చాలా అద్భుతంగా కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చారు కరీముల్లా ఈ ఓవర్లో. ఫ్లిక్ షాట్ చెప్పానండి, లెగ్ సైడ్ బాల్ పడకూడదు. చాలా సునాయాసంగా 2 పరుగులు తీసుకుంటున్నారు బ్యాటింగ్ టీం. అదే బాల్ ఆఫ్ సైడ్ ఉంటే కేవలం మేబీ 1 పరుగు అయి ఉండే అవకాశం ఉండేది. ఓవర్ సమాప్తం. 16 ఓవర్లు 131 పరుగులు. చివరి 9 ఓవర్లు. నెక్స్ట్ బౌలర్ అఖిల్ రెడ్డి. తన 3 ఓవర్లు 24 పరుగులు ఇచ్చున్నారు.
మంచి బౌలింగ్, కాకపోతే అక్కడ ఫీల్డర్ లేడు. కేవలం ఒక పరుగా లభించే అవకాశం. చూద్దాం కేపీసీసీ టీమ్ వింటేజ్ క్రికెటర్స్ని ఎంత స్కోరు ఆపగలరు. 200 లోపల కనుక ఆపగలిగితే వాస్తవంగా చెప్పానండి, లెగ్ సైడ్ బాల్, ఇట్స్ ఏ బౌండరీ. అది కూడా జ్యూసీ టాస్ బాల్. చాలా ఈజీగా దాన్ని అందుకుంటారు. ఆ బాల్స్ పడకూడదు. ఖచ్చితంగా బౌలర్ ఆఫ్ సైడ్ లైనే పెట్టాలి. నేను పదే చెప్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం చూసుకుంటూ బౌలింగ్ చేయాలి. వికెట్లు కూడా వేయాల్సిన అవసరం లేదండి. మీరు ఆఫ్ సైడ్ బౌలింగ్ చేస్తే అదే వికెట్ దొరుకుతుంది. బట్ ఇది జరగట్లేదు. టాస్ బాల్, లెగ్ సైడ్. చాలా సునాయాసంగా శ్రీకాంత్ 4 పరుగులు సాధించారు. చెప్పాను చూసారా, ఆఫ్ సైడ్ బాల్ అందుకోవడం అంత ఈజీ కాదు. చూసారా, కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది. ఆ లైన్ పెట్టుకొని వేయాలి. కాకపోతే సతీష్ అప్పుడప్పుడు రివర్స్ సిప్పులు తిరుగుతుంటారు. అట్లాంటి టైంలో బ్లాక్ బాల్స్ వేయాలి. అద్భుతమైన బౌలింగ్ చూసారా, మంచి బౌలింగ్. కేవలం 1 పరుగు మాత్రమే. మంచి ఫీల్డింగ్ మౌలాలి నుండి. చివరి 2 బంతులు. ఈ ఓవర్లో 1 బౌండరీ, 3 సింగిల్స్ వచ్చాయి. టోటల్ 7 పరుగులు, 2 బాల్ మిగిలిన్నాయి. అన్నెసరీ లెగ్ సైడ్ బాల్. చెప్తూనే ఉన్నాను, మళ్ళీ లెగ్ సైడ్ బౌలింగ్ చేస్తున్నారు. బౌలర్ కొంచెం కంట్రోల్ ఆఫ్ సైడ్ బౌలింగ్ చేస్తే, ఆఫ్ సైడ్ అసలు పరుగులే రాలేదండి. చాలా తక్కువ పరుగులు వచ్చాయి లెగ్ సైడ్ తో కంపేర్ చేస్తే. అదే చెప్పాను చూసారా, ఫీల్డర్ చేతుల్లోకి. అక్కడ ఏమి ఓహో, అన్నెసరీ రన్అట్ బై సతీష్. ఫీల్డర్ చేతుల్లోకి పెట్టి పరిగెత్తారు. అనవసరం అంటే అది రన్అట్ కి అవకాశమే లేదు. ఎటువంటి అవకాశమే లేదు అక్కడ రన్ కి. మంచి ఫీల్డింగ్ కరీముల్లా నుండి బౌలర్ చేతికి ఇచ్చారు. డైరెక్ట్ గా రన్అట్ గా వెను తిరిగారు సతీష్. నెక్స్ట్ ప్లేయర్ బ్యాట్స్మెన్ వెంకటేశ్వర్లు చౌదరి. ఇతను హార్డ్ హిట్టర్. లెగ్ సైడ్ బాల్ అయితే రోడ్డు మీద కొట్టగల సామర్థ్యం ఉన్న ప్లేయర్. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది శ్రీకాంత్ కి. ఓవర్ సమాప్తం. 140 పరుగులు. 4 వికెట్లు కోల్పోయిన వింటేజ్ క్రికెటర్స్ 17 ఓవర్లు సమాప్తం. బౌలింగ్ లోకి తేజ విరాట్ 3 ఓవర్లు వేస్తున్నారు. 22 పరుగులు. బౌలింగ్ మాత్రం చక్కగా చేస్తున్నారు. వికెట్లు మాత్రం లభించలేదు. లేట్ కట్ షాట్, ఫీల్డర్ లేరు. గ్యాప్ లో షాట్, 2 పరుగులకి. ఈజీ, చాలా సునాయాసంగా 2 పరుగులు తీసుకోగలరు. లేదండి, కేవలం 2 పరుగులు మాత్రమే. సూపర్ షాట్ కవర్స్ మీదుగా వైడ్ లాంగ్ ఆన్. వావ్, చక్కటి ఫీల్డింగ్ అండి. సూపర్ ఫీల్డింగ్ సీనునండి. వావ్, బౌండరీని ఖచ్చితంగా ఆపారు. 49 సంవత్సరాలుగా క్రికెట్ బ్యాట్ తగిలింది, తగిలినట్టుంది. డాట్ బాల్. శ్రీకాంత్ 49 పరుగుల దగ్గర ఉన్నారు. చూద్దాం 50 కొడతారో లేదో. మంచి బౌలింగ్, రన్ అవుటింగ్ ఛాన్స్. ఇట్స్ బ్యాటింగ్ 50. శ్రీకాంత్ బాయ్ 50. బ్యాట్ ఎత్తాలి. మంచి బ్యాటింగ్, చక్కటి బ్యాటింగ్. గుడ్ బ్యాటింగ్ శ్రీకాంత్ బ్రో. వెల్ ప్లేడ్ శ్రీకాంత్. 45 పరుగుల్లో 45 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. షాట్ కి ప్రయత్నం. డాట్ బాల్ లేదు. వింటేజ్ పరంగా అయితే మన ఇద్దరు బ్రో. చెప్పానండి ఇందాకే, బౌండరీకి అవకాశం. క్యాచ్ డ్రాప్ అండి. ఇట్స్ బౌండరీ.
వింటేజ్ క్రికెటర్ స్కోర్ మోస్ట్ క్యాచ్, అది ఖచ్చితంగా క్యాచ్. గాలి ఉంది చెప్పినట్టుగానే. ఆ సైడ్ వెంకి రోడ్డు మీద కొట్టగలడు ఆ షాట్, 18 ఓవర్లు కాకపోతే మిస్ టైం అయింది. అది బౌండరీ, కేవలం బౌండరీ మాత్రం. 49 పరుగులు, 4 వికెట్లు కోల్పోయింది. గుడ్ బ్యాటింగ్ శ్రీకాంత్ బ్రో. మంచి పార్ట్నర్షిప్ మళ్ళీ నెలకొంటుంది వెంకటేశ్వర్ల చౌదరి నుంచి, వెంకటేశ్వర చౌదరి అండ్ శ్రీకాంత్ నుండి. అనూక్ సూపర్ వికెట్ అండి. వెల్ సెటిల్డ్ బ్యాట్స్మెన్ ని 50 కొట్టిన బ్యాట్స్మెన్ ని బౌల్ చేశారు. ఆయన లెగ్ సైడ్ ఫ్లిక్ షాట్ ఆడే ప్రయత్నం చేశారు, కాకపోతే స్టంప్స్ ఎక్స్పోజ్ అయ్యాయి. అనూక్ వెరీ గుడ్ బౌలింగ్ అనూక్. వింటేజ్ క్రికెటర్ మంచి ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ ని క్లీన్ బౌల్ చేశాడు అనూక్. మిస్టర్ అనూక్ వెరీ గుడ్ బౌలింగ్. కెప్టెన్ కాదు. మరొక వైడ్ లెగ్ సైడ్ బాల్ పెట్టకూడదండి. ఇందాక బ్యాట్స్మెన్ స్టంప్స్ చూపించారు. లెగ్ సైడ్ చాలా ఈజీగా ఫ్లిక్ చేసిన బౌండరీ వెళ్ళిపోతుంది. బౌలర్లు కొంచెం అది ఆలోచించి బౌలింగ్ చెప్పానండి. లో టాస్ బాల్, చక్కటి ఫీల్డింగ్, అద్భుతమైన ఫీల్డింగ్ వెంకటేష్ నుండి. అతని సైడ్ బౌండరీ పోవడం అనేది అంత ఈజీ విషయం కాదు. కేవలం ఒక పరుగు శ్యామ్ ఖాతాలో. శ్యామ్ తన మొదటి బాల్లోనే మొదటి పరుగు సాధించారు. మరొక టాస్ బాల్ వైడ్, బౌలింగ్ కంట్రోల్ లేడు బౌలర్. శ్రీకాంత్ మాత్రం అద్భుతమైన బంతిని బౌల్ చేశారు. తర్వాత 2 ఓవర్లు పడ్డాయి, 2 వైడ్లు క్షమించాలి, 2 వైడ్లు పడ్డాయి. చూద్దాం, 4 బంతులు ఉన్నాయి, ఎలాంటి బౌలింగ్ చేస్తారు. వా షాట్ అండి, ఇది మాస్ షాట్, 6 రన్స్. స్ట్రైట్ షాట్, మాస్ షాట్. జస్ట్ లిఫ్ట్ చేశాడు, 6. లాంగ్ ఆఫ్ మీదుగా 3. నేను చెప్పిన విధంగానే వెంకీ లెగ్ సైడ్ అయితే రోడ్డు మీద కొట్టగల కెపాసిటీ ఉన్న బౌలర్, బ్యాట్స్మెన్ క్షమించాలి, లెగ్ సైడ్ రోడ్డు మీద కన్నా కొట్టగల కెపాసిటీ ఉన్నప్పుడు బ్యాట్స్మెన్ అంటే చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేయాలి. మా అద్భుతమైన షాట్, ఎవరు లేరు అక్కడ. ఫీల్డింగ్, మంచి ఫీల్డింగ్ అండి, చాలా చక్కటి ఫీల్డింగ్ తేజ విరాట్ నుండి. కేవలం 2 పరుగులే, మంచి షాట్, మంచి ఫీల్డింగ్ కూడా. చివరి 2 బంతులు ఈ ఓవర్లో. మంచి బాల్. ఓవర్లో చివరి బంతి కంప్లీట్. చక్కటి కంబ్యాక్ బౌలర్ అనూక్ నుండి. 2.5 ఓవర్లు 30 పరుగులు ఇచ్చినారు. చూద్దాం ఈ బాల్ వికెట్ తీస్తారా, బౌండరీ ఇస్తారా, లేక డాట్ చేస్తారా. మంచి థింకింగ్, స్లో బాల్ వేసాడు బౌలర్. 1 పరుగు మాత్రమే లభించింది. ఓవర్ సమాప్తం, 19 ఓవర్లు. Score moves to 161 runs, loss of 5 wickets. Vintage cricketer. నెక్స్ట్ బౌలర్ కర్ముల్లా. గాలిలో బంతి, క్యాచ్ కి అవకాశం. ఓ సూపర్ క్యాచ్ అండి, అద్భుతమైన క్యాచ్ తేజ నుండి. చూడడానికి 6 వెళ్ళిపోయిందని అనిపించింది ఆ షాట్. కర్ముల్లా ఖాతాలో 2వ వికెట్. వెంకటేశ్వర్లు చౌదరి అవుట్గా వెనుదిరుగుతున్నారు 13 పరుగుల దగ్గర. మంచి బౌలింగ్ కర్ముల్లా, మంచి బ్రేక్ త్రూ కూడా ఇచ్చారు. మరొక షాట్ ప్రయత్నం, ఇన్సైడ్ ఎడ్జ్.
చూద్దాం 2 పరుగులు ఉందో లేదో. రెండో పరుగు ఈజీగా ఉన్నా కూడా రన్నర్ టైంకి రెస్పాండ్ అవ్వలేదు. చివరికి రెండో పరుగు సాధించారు. మరొక బ్లాక్ బాల్ కరీముల్లా. ఈయన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని యూజ్ చేసి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారండి. డెత్ ఓవర్స్ కదా, ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కేవలం 1 పరుగు మాత్రం లభించింది. మరి షాట్కి అవకాశం చూద్దాం. లేదు, రెండో పరుగు అవకాశం ఉన్నా పోలేదు. ఓవర్ త్రో ఎక్స్ట్రా పరుగు. కేవలం 1 పరుగు ఉన్న దగ్గర 2 పరుగులు ఇచ్చారు బ్యాట్స్మెన్ ఖాతాలోకి. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు కరీముల్లా. మరొక మంచి బాల్. బ్యాట్స్మెన్ కి ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదు. ఓవర్లో చివరి బంతి. ఓ షేట్ పాపం శ్యామ్ బలయ్యారు. చూపించారు. చివరి బంతి వైడ్. ఓవర్లో చివరి బంతి. రివ్యూ అడిగారు బౌల్డ్కి, బట్ రివ్యూలో ఎటువంటి అద్భుతమైన షాట్ క్యాచ్ అవకాశం లేదండి, బయటపడిపోయింది బాల్. ఇట్స్ బౌండరీ. చక్కాడి షాట్ శ్యామ్ నుండి. సాంబార్ అన్నం తిని మత్తుగా నిద్రపోయి ఇప్పుడే గ్రౌండ్ లోకి వచ్చిన హ్యాపీ. వెల్కమ్ హ్యాపీ. 20 ఓవర్లు 171 పరుగులు. చివరి 5 ఓవర్లు ఎంత స్కోర్ పెడతారో చూద్దాం. అద్భుతమైన షాట్ నుండి జీపీఎన్ నుండి 6. ఇది 4 or 6? 6 గివెన్. గుడ్ బ్యాటింగ్ జీపీఎన్. లాంగ్ ఆఫ్ మీదుగా జీపీఎన్ చక్కటి షాట్. ఈ చివరి ఓవర్లో ఆపగలరా లేదో చూడాలి. 200 పరుగులు అనేది అంత ఈజీ కాదు. మరొక షాట్ లెగ్ సైడ్ మీదుగా మిల్లర్ చేతుల్లోకి వెళ్ళే అవకాశం. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. చివరి 5 ఓవర్లలో చాలా ఫాస్ట్ గా స్కోర్ స్పీడప్ చేయడానికి ట్రై చేస్తారు బ్యాట్స్మెన్. ఒకవైపు శ్యామ్, ఇంకోవైపు జీపీఎన్. మరొక అద్భుతమైన స్ట్రైట్ షాట్ లాంగ్ ఆఫ్ మీదుగా. ఇట్స్ ఎ బౌండరీ. వావ్, సూపర్ స్కోర్. చాలా ఈ 5 ఓవర్లలో చాలా ఫాస్ట్ గా ఆడుతున్నారు బ్యాట్స్మెన్. బ్యాటింగ్ టీము అది బ్యాట్స్మెన్ టాలెంట్ కాదంటున్నారు. హ్యాపీ గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చినందువల్ల జరుగుతుంది అంటున్నారు. తగులుంటే అవకాశం అండి. ఓవర్ త్రో 2 పరుగులు. 3వ పరుగు అవకాశం లేదు. 3వ పరుగు పోలేదండి. కేవలం 2 పరుగులు మాత్రమే. ఖచ్చితంగా అఖిల్ నుంచి మంచి ఫీల్డింగ్ అది కనుక తగులుంటే డిసైడ్ రన్అట్. చూడాల్సిన అవసరం ఉండేది కాదు. 2 balls. అద్భుతమైన బాల్. గుడ్ కమ్ బ్యాక్ బై ద బౌలర్ తేజ. కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యారు. అందులో ఈ ఓవర్లో కొంచెం ఎక్కువ స్కోర్ వచ్చిందండి. దాని ముందు మంచి బౌలింగ్ చేశారు. ఆల్రెడీ రెడ్ కార్డ్ చూపించాము. నువ్వు రెడ్ షర్ట్ వేసుకోను. చక్కటి బాల్.
ఆపిల్ లేలే అనిల్ బౌలర్ మొలాలి లేదు జీపిన్ మొదటి బాల్ కేవలం ఒక పరుగు మాత్రమే. నాకు ఎవరి మీద ఎటువంటి కోపాలు లేవు. దయచేసి నాకు మ్యాచ్లు పిలవద్దు అండ్ గ్రూప్ లో ఆపనా? వాడు ఎన్నాడు చచ్చిపోతాడు. చచ్చు దెబ్బ. కేవలం ఒక పరుగు మాత్రమే. మంచి షాట్. మరొక షాట్కి ప్రయత్నం. కేవలం ఒక్క పరుగు మాత్రం లభించే అవకాశం. బౌలింగ్ మౌలాలి. మౌలాలి మంచి బౌలర్. 4 ఓవర్ 25 పరుగు. సూపర్. చేస్తున్నారు మిస్టర్ మౌలాలి. చాలా తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నారు మౌలాలి. కవర్స్ మీద ఎవరు లేరు అక్కడ. అది బౌండరీ. వావ్, చాలా సేపు అయిందండి. ఆఫ్ సైడ్ షాట్ వెళ్ళి అన్ని లెగ్ సైడ్ స్ట్రైట్. ఇదే సరిపోయింది. ఎవరి మీద ఎటువంటి కోపాలు లేవు. దయచేసి మంచి బాల్ మౌలాలేనండి. షాట్ కి ప్రయత్నం. శ్యామ్ ఈ ఓవర్లో కేవలం 7 పరుగులు మాత్రం వచ్చాయి. 5 బంతుల్లో మౌలాలి తన 4వ ఓవర్ పూర్తి చేయబోతున్నారు. 29 పరుగులు, 1 వికెట్. ఛాన్స్ లేదు. దట్స్ ఏ బౌండరీ. 4 runs. ఇంకో బాల్ వేయండి అన్న. గుడ్ షాట్. ఆపే కరిముల్లా బౌలింగ్ లోకి. కరిముల్లా తన చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు. కేవలం 1 పరుగు మాత్రమే. టాస్ బాల్. బ్యాట్స్మెన్ షాట్ కి ప్రయత్నం మిస్ అయింది. కేవలం 1 పరుగు మాత్రమే. కరిముల్లా 4 పాయింట్ 1 ఓవరు 36 పరుగులు. మంచి షాట్ శ్యామ్ నుండి. మంచి ఫీల్డింగ్ కూడా. మంచి ఫీల్డింగ్ అనూక్ చక్కటి ఫీల్డింగ్. KPCC player. లేదు వైడ్ బాల్. క్యాచ్ కి అవకాశం. చూద్దాం. మంచి క్యాచ్, చక్కటి క్యాచ్ తీసుకున్నారు ఫీల్డర్ అనూక్. ఓవర్. వికెట్ జీపీఎన్ వికెట్ కోల్పోయిన వింటేజ్ క్రికెటర్స్. అవుట్ కాట్ బై అనూక్. చక్కటి క్యాచ్ అండి. నెక్స్ట్ న్యూ బ్యాట్స్మెన్ బాలాజీ. ఆల్రౌండర్. ఎక్కువ రివర్స్ స్విప్ షాట్స్కే ఎక్కువ ప్రయత్నిస్తాడు. ఛాన్స్ తనదైన రోజున 3 ఉన్నాయి. బాలాజీ తనదైన రోజున 50, 100 కూడా కొట్టగలిగే బ్యాట్స్మెన్. కాకపోతే ఎక్కువగా రివర్స్ స్వీప్ అండ్ మిడ్ వికెట్ మీదుగా ఎక్కువ షాట్స్కి ప్రయత్నిస్తాడు. దానికి తగ్గట్టుగా బౌలింగ్ చేసుకోవాలి. చివరి 3 బంతులు 23వ ఓవర్లో. మంచి షాట్, మంచి బౌలింగ్ కూడాను. 2కు అవకాశం. ఓహో, మిస్ఫీల్డ్ బై తేజ. వెల్కమ్ బాలాజీ. తేజ మిస్ఫీల్డ్ చేశారు. బౌలర్ మంచి బౌలింగ్ చేస్తున్నారు, బట్ మిస్ఫీల్డ్ వల్ల 4 వెళ్ళిపోయింది. వికెట్ మీద షాట్. 2 పరుగులకు అవకాశం. మిస్ఫీల్డ్ వల్ల 2 పరుగులు లభించాయి. మిస్ఫీల్డ్ లేకపోతే రన్అట్ కి ఛాన్స్ ఉండేది. 2 పరుగులు. 2 ఓవర్లో చివరి బంతి. మరొక షాట్ కి ప్రయత్నం. ఫీల్డర్ చేతుల్లోకి. మళ్ళీ మిస్ఫీల్డ్. లేదండి, రన్అట్ కి ఛాన్స్ ఉంది. రన్అట్ కి బట్ బాల్ గ్యాదర్ చేసుకోలేకపోయారు కీపర్.
ఓవర్ సమాప్తం 23 ఓవర్లు. పూర్తయ్యే సమయానికి వింటేజ్ క్రికెటర్స్ 206 పరుగులు 7 వికెట్లు కోల్పోయింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 23 ఓవర్స్ స్కోర్ మూవ్స్ టు 206 లాస్ ఆఫ్ 7 వికెట్స్. 23 ఓవర్లోనే వాళ్ళు 200 పరుగుని దాటేశారు. చివరి ఇంటర్వ్యూ కూడా ఎక్కువ చివరి 2 ఓవర్లు ఉన్నాయి. చూద్దాం 2 ఓవర్లలో ఎంత మాత్రం స్కోరు పెట్టగలరు. త్యాగం చేసి మరి ఈరోజు అద్భుతమైన షాట్. 6 బ్యాటింగ్ శ్యామ్ బాల్స్ అద్భుతంగా లిఫ్ట్ చేశాడు శ్యామ్. బాల్స్ అయిపోతున్నాయి. శ్యామ్ 6 రన్స్. క్యూ బోర్డ్ చైర్మన్ ఆదేశాల ప్రకారం హ్యాపీ బ్రో ఎప్పుడన్నా వాటర్ తీసుకురావాలి. టాస్ బాల్ క్యాచ్ అవకాశం. వికెట్ తీసుకున్నారు. 6 కొట్టిన గుడ్ కమ్ బ్యాక్. కోల్పోయింది. 6 వచ్చిన వెంటనే వికెట్ తీసుకున్న అఖిల్. కాట్ బై శ్రీను. మంచి క్యాచ్ తీసుకున్నారు శ్రీను. స్కోర్ పోయింది. లాంగ్ ఆఫ్ మీదుగా చూస్తున్నాం మళ్ళా. నెక్స్ట్ బ్యాట్స్మెన్ రఫీ. నెక్స్ట్ బ్యాట్స్మెన్ రఫీ. న్యూ బ్యాట్స్మెన్ నేమ్ రఫీ. మంచి బాల్. గుడ్ కమ్ బ్యాక్ అఖిల్ నుండి. లాత్రీ బాల్ చంపర్. లాత్రీ మరొక మంచి బాల్. వైడాకర్. ఓవర్ త్రో. ఓవర్ త్రో వల్ల మరొక పరుగు లభించింది. ఒక పరుగు చోట 2 పరుగులు వెళ్ళాయి. టాస్ బాల్ మంచి బౌలింగ్. డాట్ అయింది. చివరి బంతి. చూద్దాం 230 పరుగుల లోపల ఆపగలరు లేదు. 24 ఓవర్ ప్రోగ్రెస్. షాట్కి ప్రయత్నం. ఒక పరుగు మాత్రమే లభించే అవకాశం. ఓవర్ సమాప్తం. 215 పరుగులు 24 ఓవర్లు. 8 వికెట్లు కోల్పోయారు. పూర్తయ్యే సమయానికి వింటేజ్ క్రికెటర్స్ 215 పరుగులు 8 వికెట్లు కోల్పోయింది. లాస్ట్ ఓవర్ మౌలాలి. 24 ఓవర్స్ కంప్లీటెడ్. స్కోర్ మోస్ట్. వెల్కమ్ జహీర్. చక్కటి బౌలింగ్. వెల్కమ్ జహీర్. చాలా చక్కటి బౌలింగ్ వెల్కమ్. మౌలాలి నుండి. 4 ఓవర్ల 33 పరుగులు మాత్రం ఇచ్చున్నారు. 1 వికెట్ తీసుకున్నారు మౌలాలి. చూద్దాం ఈ ఓవరు ఏ విధంగా బౌలింగ్ చేస్తారు. మంచి ఫీల్డింగ్. 2కు అవకాశం ఉన్నా పోలేదు. పాంగ్ జరుగుతుంది. ఉదయం కూడా వచ్చింది. చూసుకోండి. ప్లేయర్ అది వెళ్ళిపోయింటుంది. ఒకసారి పాంగ్ అండి. షాట్ కి ప్రయత్నం. డాట్ బాల్. ఉదయం నుంచి ఒక పాము 5-10 కన్నా చాలా ఘోరంగా నడుస్తున్నది. స్లోగా వెళ్తుంది. బతకనివా. మరొక షాట్ కి ప్రయత్నం. డాట్ బాల్. బౌలింగ్ మౌలాలి. లాస్ట్ ఓవర్ లో పరుగులు కట్టడిగా పాములు రాలేదని పాములు పట్టలేదు. పాములు వచ్చింది కదా, పాము పట్టేసి కేవలం 1 పరుగు. అద్భుతమైన బౌలింగ్ మౌలండి. కేవలం 2 పరుగులు ఇచ్చారు. 2:30 అనుకున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ 2:20 దగ్గర ఆగున్నారు. 2:20 కూడా వెళ్తారో లేదో చూడాలి. చివరి బంతి. 217 స్కోర్ దగ్గర ఉంది. ఎన్ని పరుగులు వస్తాయి? 2 3 రన్అట్ కి ఛాన్స్. అవుట్. కేవలం 1 పరుగు మాత్రం వచ్చింది. దీనితో 20 ఓవర్ల సమాప్తం. 217 పరుగులు 9 వికెట్లు. 219 పరుగులు టార్గెట్. సమయానికి 217 పరుగులతో 9 వికెట్లు కోల్పోయింది.
KPCC target 218. మరికొద్ది సేపట్లోనే రెండవ ఇన్నింగ్స్ మొదలవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎక్కువ క్రికెట్. వాటర్ తాగాలంటే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమవుతుంది. బౌలింగ్లో బాలాజీ మొదటి బాల్ స్ట్రైక్ చేస్తున్నారు కరీముల్లా. నాన్ స్ట్రైక్లో మౌలాలి. మొదటి బాల్ డాట్ బాల్. దట్స్ అవుట్. రెండవ బాల్ వికెట్ సాధించాడు బాలాజీ. చక్కటి క్యాచ్ దేశ్ నుండి. చక్కటి క్యాచ్ కీపర్ నుంచి. ఇట్స్ అవుట్. గుడ్ బౌలింగ్ బాలాజీ బ్రదర్ చేయడం జరిగింది. మంచి బ్యాట్స్మెన్ అండి. స్ట్రైక్ లో చేతులకి డాట్ బాల్. మధ్య మధ్యలో నా గురించి చెప్పని అడుగుకుంటున్నాడు. 16 నెంబర్ జెర్సీ అడుగుకోవడమే వాడి బతుకైపోయింది. చక్కటి షాట్. ఫీల్డర్ ఉన్నాడు. బాల్ మొదటి ఓవర్లోనే పరుగులేమి లేకుండా 2 వికెట్లు సాధించడం జరిగింది. విలువైన ఆటగాన్ని కోల్పోవడం జరిగింది కృష్ణపట్నం క్రికెట్ క్లబ్. కొత్త తర్వాత చెప్తాం. 4 బాళ్లలో 2 వికెట్లు కోల్పోయింది కృష్ణపట్నం క్రికెట్ క్లబ్. 2 విలువైన వికెట్లు చేజార్చుకున్నారు. చూడాలి ఇది ఎటువైపుకి మలుపు తిరుగు. బ్రైడీ 2 వికెట్స్. గుడ్ బౌలింగ్. 1 ఓవర్. వింటేజ్ క్రికెటర్ అద్భుతాలు చేస్తోంది. మొదటి ఓవర్లోనే 2 వికెట్లు సాధించింది. చక్కటి బౌలింగ్. ఇక్కడ ఒకడు ఉన్నాడు. ఎందుకున్నాడో కూడా తెలియదు. ఇక్కడ ఒకడు అనవసరమైన వ్యక్తి. వెంకటేశ్వర్లు బాల్ అందుకున్నాడు. మొదటి బాల్ డాట్ డెలివరీ చేశాడు. సెకండ్ బాల్ ఫుల్ టాస్ గా బ్యాట్స్మెన్ కి. ఇట్స్ ఏ 6. చక్కటి షాట్ ఆడాడు మౌలాలి. 300 స్ట్రైక్ రేట్ తోటి దూసుకెళ్తున్న మౌలాలి. వెంకటేశ్వర్లు మొదటి బంతి చక్కటి బంతి, కాకపోతే రెండవ బంతిని కంట్రోల్ లేకపోవడంతో ఫుల్ టాస్ గా బ్యాట్స్మెన్ 6 తరలించాడు. మరొక చక్కటి షాట్ బ్యాట్స్మెన్ నుంచి. సూపర్ షాట్. ఇట్స్ ఏ 4. లవ్లీ బ్యాటింగ్. మౌలాలి చక్కటి బ్యాటింగ్ చేస్తున్నాడండి. కృష్ణపట్నం కోర్టుకు కావాల్సిన పరుగులు వరద పారుస్తున్నాడు మౌలాలి బాయ్. వచ్చిన వెంకటేశ్వర్లు టాప్ డెలివరీ. గుడ్ బౌలింగ్. మరొక టాప్ డెలివరీ. గుడ్ బౌలింగ్. 2 డాట్ బాల్స్. చక్కటి బౌలింగ్ చేస్తున్న వెంకటేశ్వర్లు. ఫుల్ టాస్ ని చక్కగా షాట్ ఆడి 6 రన్స్. మంచి షాట్ ఆడిన మౌలాలి బాయ్. 2 ఓవర్లు ముగిసేసరికి 16 పరుగులతో మంచి చక్కటి బ్యాటింగ్ చేసిన మౌలాలి. కృష్ణపట్నం పోర్ట్ 16 పరుగులు 2 వికెట్లు. 2 ఓవర్లు ముగిసేసరికి బాలాజీ తన 2వ ఓవర్ వేయడానికి ముందుకు వచ్చాడు. చూడాలి ఈ ఓవర్ ఏ విధంగా బౌలింగ్ చేస్తాడనేది.
వెంకటేశ్వర్లు తన మొదటి ఓవర్లో 16 పరుగులు ఇవ్వడం జరిగింది. సూపర్. మదన్ తన బాలాజీని ఎదుర్కొన్న మొదటి బంతిని సింగిల్ గా మరలించాడు. బాల్ షాట్ లెఫ్ట్ సైడ్ ఫీల్డర్ మీదుగా ఇట్స్ ఎ సింగల్. గుడ్ ఫీల్డింగ్ అశోక్ నుంచి చక్కటి ఫీల్డింగ్. ఇక్కడ శ్యామన్ అక్కడ ఉన్నాడు వికెట్ల వెనకాల, దేనికి ఉన్నాడో కూడా తెలియదు. ఆఫ్ సైడ్ కవర్స్ మీదుగా చక్కటి షాట్. ఇట్స్ ఓకే గుడ్ ఫీల్డింగ్. నాయుడు నుంచి గుడ్ ఫీల్డింగ్. 2 పరుగులు సేవ్ చేశాడు తన టీం కి. వైడ్ బాల్. లాస్ట్ బాల్. డాట్ బాల్. బాలాజీ చక్కగా చక్కటి బౌలింగ్ చేశాడు. 2వ ఓవర్లో 5 పరుగులు ఇచ్చాడు అతను. 3 ఓవర్లు ముగిసేసరికి 21 పరుగులు 2 వికెట్ల నష్టానికి కృష్ణపట్నం పోర్ట్ క్రికెట్ క్లబ్ 195 పరుగులు చేయాల్సి ఉంది 132 బాళ్లకి. చెప్పండి ఘాట్ లేవా? మౌలాలి ప్రమాదకరంగా మారుతున్న సమయంలో వై శ్రీనివాస్ గారు చక్కటి బాల్ తోటి ఆఫ్ సైడ్ సతీష్ మీదుగా క్యాచ్ ఇవ్వడం జరిగింది. మౌలాలి సతీష్ గారు చక్కగా అందుకున్నారు క్యాచ్ ని. ఆఫ్ సైడ్ చక్కటి షాట్ బాగా దొరికింది, వినియోగించుకున్నాడు బ్యాట్స్మెన్. 4 పరుగులు సాధించాడు. లాస్ట్ బాల్ శ్రీనివాస్ గారు సహనం కోల్పోయారు. కోల్పోవడం జరగడం వల్ల ఎంపైర్ దాన్ని లెగ్ ఎంపైర్ రాజేష్ గారు నో బాల్ గా ప్రకటించడం జరిగింది. ఫ్రీ హిట్. నో బాల్ కంటిన్యూ అండి. శ్రీనివాస్ గారు వైడ్ వేయడం జరిగింది బాల్ ని, కాబట్టి ఫ్రీ హిట్ కంటిన్యూ. ఫస్ట్ బాల్
ఇవాళన్నీ చక్కగా ఆడుతున్నాడు. 4 runs. అద్భుతమైన బౌలింగ్, కావాల్సిన స్కోర్ అంతా ఈ ఓవర్లో వచ్చేసింది. టీమ్ లో శ్యామ్ అని పద్మినేని శ్యామ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడండి. 4 ఓవర్లకి 33 పరుగులు, 3 వికెట్లు. ఏది ఉండదు, 20 రన్లు కొట్టాడు. మూడు మహా అయితే చాలా విలువైన 3 వికెట్లు కోల్పోయిన నా గురించి చెప్పని అడుగుకుంటున్నాడు. కేపీసీసీ. చూద్దాం ఈ స్కోర్ చేసబులా కాదా. బాలాజీ యూజ్ చేసుకున్నాడు. శ్రీను 4 పరుగులు సాధించాడు. బాలాజీ 2 ఓవర్లలో 1 మేడిన్, 5 పరుగులు, 2 వికెట్లు. మంచి షాట్ బ్యాట్స్మెన్ మదన్ నుండి, కేవలం 1 పరుగు మాత్రమే. చూద్దాం బాలాజీ ఇంకొక వికెట్ ఏమైనా ఓవర్లో తీసుకుంటారు లేదో. మంచి షాట్, మరొక వికెట్. బాలాజీ సాధించాడు. తన 3వ ఓవర్లో శ్రీనుని అవుట్ చేయడం జరిగింది. శ్రీను 7 బంతుల్లో 8 పరుగులు కొట్టాడు. 2 బౌండరీలతో మంచి టచ్ లో కనిపించాడు ఆ అబ్బాయి శ్రీను. కానీ చక్కటి బౌలింగ్ బాలాజీ నుండి. మొదటి బాల్ డాట్ బాల్ టు విజయ్. అద్భుతమైన షాట్ అండి, సూపర్ షాట్ విజయ్ నుండి. తన ఫేస్ చేసిన 2 బంతులు 6 గా తరలించాడు విజయ్. ఒక షాట్ చూద్దాం. ఫీల్డర్ బ్యాట్స్మెన్స్ మంచి టచ్ లో కనిపిస్తున్నారు, కానీ వెంటనే వికెట్లు కోల్పోతున్నారు. బాలాజీ చాకచక్యంగా అతను బంతులు సంధించడం జరిగింది. 3 ఓవర్లు ముగియకుండానే 4 వికెట్లు సాధించాడు బాలాజీ. అతనికి లేఖ్య క్రికెట్ గ్రౌండ్ లో వికెట్లు దొరకడం చక్కటి బ్యాటింగ్ వినయ్ నుండి. తన మొదటి బాలే 2 పరుగులు సాధించాడు. ఓవర్ సమాప్తం. 5 ఓవర్లకు 42 పరుగులు, 5 వికెట్లు. పెద్ద స్కోర్ని చేసే తరుణంలో త్వరగా కీలకమైన వికెట్లు కోల్పోయారు కేపీసీసీ. చూద్దాం కేపీసీసీ కంబ్యాక్ చేయగలదా లేదా అనేది. బాలాజీ చాలా చక్కటి బౌలింగ్, చాలా వికెట్లు తీసుకున్నారు బాలాజీ. బౌలింగ్ శ్రీనివాస్ 2కు అవకాశం ఉంది. మిస్ఫీల్డ్, కేవలం 1 పరుగు మాత్రం లభించింది. స్ట్రైక్ లో ఉన్నాయి. బౌలింగ్ శ్రీనివాస్, దాట్స్ అవుట్. మరొక వికెట్, కీలకమైన వికెట్ కోల్పోయింది. అవుట్. శ్రీనివాస్ నుండి మంచి బాల్, దట్స్ వైడ్ బాల్ గివెన్. ఎంపైర్ వైడ్ బాల్ ఇచ్చారు. బౌలర్ షాక్ లో ఉన్నారు, అది ఎక్కడ వైడ్ అని. 2 వికెట్లు తీసుకున్నారు శ్రీనివాస్. మంచి త్రో, 1 పరుగు మాత్రమే లభించింది. చూద్దాం కేపీసీసీ 6 వికెట్లు కోల్పోయింది. చాలా త్వరగా మెయిన్ బ్యాట్స్మెన్స్ అందరినీ కోల్పోయింది. స్టిల్ ఏమైనా కంబ్యాక్ చేయగలరో లేదో చూడాలి. స్కోర్ చాలా కొట్టాలి. మదన్ చాలా చక్కటి బ్యాట్స్మెన్. ఉదయం కూడా 33 పరుగులు ఏమో కొట్టారు. మంచిగా ఆడతారు మదన్. చూద్దాం కంబ్యాక్ చేయగలిగే ప్లేయర్స్ కేపీసీసీలో ఉన్నారని అనుకుంటున్నాము. మరొక షాట్కి ప్రయత్నం. డాట్ బాల్. బౌలర్ చివరి బంతి.
చక్కటి షాట్, 4కి వెళ్ళే అవకాశం ఉంది. చూద్దాము. ఇట్స్ బౌండరీ బై మదన్. చక్కటి షాట్ లాంగ్ ఆఫ్ మీదుగా. సో పవర్ ప్లే కాబట్టి ఫీల్డర్ ముందే ఉంటారు, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. బాలాజీ తన 3 ఓవర్ల బౌలింగ్లో ఒక మేడిను, 14 పరుగులు, 4 వికెట్లు. ఖచ్చితంగా బెస్ట్ బ్యాట్స్మెన్ దీనికి తీసుకునే అవకాశం ఉంది. తనకి బెస్ట్ బౌలర్ తీసుకునే అవకాశం ఉంది. 6 ఓవర్లు సమాప్తం, 49 పరుగులు. స్కోర్ మాత్రం కావాల్సినంత స్కోర్ అయితే ఉంది, దగ్గర 9 రన్ రేట్తో ఉంది. కానీ కీలకమైన వికెట్లు కోల్పోయారు. అదే పెద్ద డ్రాబ్యాక్గా ఏదట్టుంది కేపీసీసీకి. చెప్పలేం, మళ్ళీ ఇంకా బ్యాట్స్మెన్స్ ఉంటే ఆడేయగలిగే సత్తా కేపీసీసీ దగ్గర ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డాట్ బాల్, అదేం గ్రౌండ్ లేని అదే షాట్కి ప్రయత్నం. రెండు పరుగులు. అన్నా బ్యాట్స్మెన్ అనూకా వెంకటేష్ అద్భుతమైన షాట్. నా గుర్తుపెట్టుకున్నా, వైడ్ సింగిల్ 4. లాస్ట్ క్యాచ్ తీసుకుంది ఎవరన్నా? షావులా. అన్నా వైడ్ సింగిల్ 4 కాదు, సింగిల్ డాట్ 4. నెక్స్ట్ ఓవర్ బాలాజీ ఫస్ట్ ఓవర్ డాట్, డబల్ 4 అవుట్ కదా. ఎవరు షావులేనా? ఇందా ఒక క్యాచ్ షామ్ గడిపింది సెలక్షన్లో. షాము కింద ఒకటే ఉంది. బ్యాటింగ్లోకి బాచి, ఈయన చాలా మంచి బ్యాటింగ్ ఆడగల బ్యాట్స్మెన్. డాట్ బాల్, బాలాజీ 5 వికెట్లు తీసుకున్నారు. ఖచ్చితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కంటెండర్ తను ఈ మ్యాచ్కి. 5 వికెట్లు 20 ఓవర్ల మ్యాచ్లో 5 వికెట్లు తీయడం అనేది చిన్న విషయం కాదు. బట్ సునాయాసంగా 5 వికెట్లు, అది కూడా కీలకమైన వికెట్లు తీసుకున్నారు. 4 చక్కటి ఫీల్డింగ్, మంచి ఫీల్డర్ నుండి 2 పరుగులు. ఓవర్ సమాప్తం. 7 ఓవర్లకి 57. 7 ఓవర్లకి 57 పరుగులు, 7 వికెట్లు. చక్కటి బౌలింగ్ శ్రీనివాస్ నుండి. మొదటి బాల్ డాట్ బాల్. మదన్ 9 పరుగులతో కొనసాగుతున్నారు. మరొక వికెట్ శ్రీనివాస్ నుండి, మరొక వికెట్ సాధించారు. గుడ్ క్యాచ్ బై కీపర్ దేశ్ కుమార్ చౌదరి. వికెట్ కీపర్, మంచి క్యాచ్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరు? నెక్స్ట్ బౌలర్ సుధీర్. నో బాల్. ఫ్రీ హిట్ అవకాశం. నో బాల్, 1 రన్ బ్యాట్ నుండి. ఫ్రీ హిట్. చూద్దాం ఫ్రీ హిట్లో ఏమైనా బౌండరీ కేపీసీసీ టీం తీసుకోగలదో లేదో. బాచి గారు మంచి బ్యాట్స్మెన్. దట్స్ ఎ వైడ్ బాల్. ఫ్రీ హిట్ కంటిన్యూ. బాచి గారు చాలా చక్కటి బ్యాట్స్మెన్. చూసాము ఆయన ఇన్నింగ్స్ ఆల్రెడీ. గేమ్ తగ్గట్టుగా ఆడగలిగే క్యాపబిలిటీ ఉన్న పర్సన్. ఆఫ్ సైడ్ బాల్, కేవలం 1 పరుగు మాత్రమే అవకాశం.
చక్కటి బ్యాటింగ్, బౌలింగ్ కూడా. ఫ్రీ హిట్ని అతను పరుగులు లేకుండా కేవలం ఒక పరుగుతో ఆపారు వై శ్రీనివాస్. మంచి షాట్ తేజ నుండి. ఓమేగాడ్, తేజ కాదా? తేజ కాదు, సుధీర్. 4 వచ్చిందా? వైట్ బాల్. వాస్తవంగా చూస్తే కేపీసీసీకి మంచి స్కోర్ ఉంది, 8.8 ఉంది. మళ్ళీ క్యాచ్ అవకాశం, గాల్లో బంతి, క్యాచ్కి అవకాశం. ఓ మిస్ అయింది. 4 వెళ్తుందా లేదో చూడాలి. చక్కటి ఫీల్డింగ్, లేదు పోలేదండి. మంచి ఫీల్డింగ్, కేవలం 2 పరుగులు మాత్రమే లభించే అవకాశం. ఓవర్ సమాప్తం. 8 ఓవర్లకు 70 పరుగులు. మనం వాస్తవంగా చూస్తే మంచి స్కోరు కేపీసీసీకి ఉందండి. కాకపోతే చాలా క్విక్ సక్సెషన్లో ప్రతి ఓవర్లో వికెట్ కోల్పోతూ వచ్చారు. అందులో బాలాజీ ఓవర్లో తను వేసిన 4 ఓవర్లో 5 వికెట్లు తీశాడు. చాలా కీలకంగా మారాడు బౌలింగ్లో బాలాజీ. తన 5వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. 4 ఓవర్లకు 22 పరుగులు, 5 వికెట్లు, 1 మెయిడిన్. మొదటి ఓవరే మెయిడిన్ 2 వికెట్లుగా తీశాడండి బాలాజీ. మంచి బౌలింగ్ చేస్తున్నాడు. డాట్ బాల్. డ్రైవ్, చక్కటి డ్రైవ్ తేజ నుండి. 100 బాలకి 101 బాలకి 100 బాలకి 148 పరుగులు కావాలి. షార్ట్గా ప్రయత్నం బాచి. డాట్ బాల్. మంచి బాల్ బాలాజీ నుండి, కేవలం డాట్ బాల్. మరొక షాట్కి ప్రయత్నం బాచి నుండి. బాలాజీ చాలా చక్కగా వైల్డ్ లైన్ వేసుకుంటున్నాడు. వైల్డ్ గ్రీస్కి చాలా దగ్గరగా, బ్యాట్స్మెన్కి అందట్లేదు. టాస్ బాల్. ఫీల్డర్ అక్కడే ఉన్నారు. ఫీల్డర్ అశోక్. మిస్ఫీల్డ్ అయింది. బౌండరీ వెళ్ళే అవకాశం ఉందా లేదా? లేదండి. 4 అయింది. బౌండరీ. బౌలర్ తప్పిదం వల్ల 4 పరుగులు లభించాయి. ఓవర్ సమాప్తం. బాలాజీ తన 5 ఓవర్ల స్పెల్ని ముందుగానే కంప్లీట్ చేసుకున్నారు. 9 ఓవర్లో 75 పరుగులు, 8 వికెట్లు కోల్పోయిన కేపీసీసీ. ఆడుకోవచ్చు, దాంట్లో ఉందా? వాళ్ళే ఒక టీం పెట్టుకున్నారు. మొదటి బాల్ బౌలింగ్ శ్రీనివాస్. మొదటి బాల్ డాట్ బాల్. శ్రీనివాస్ 3 కీలక వికెట్లు తీసుకున్నారు. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ వికెట్లు అనేది చాలా ముఖ్యం విజయానికి. ట్రై అండి ఫీల్డర్ నుండి. దట్స్ ఎ 6. పట్టడానికి అవకాశం ఉన్నది. కొంచెం కష్టమైన క్యాచ్, అంత ఈజీ అయితే సులభం అయితే కాదు. బౌండరీ మీద బాల్ని తీసుకోవడం చేతుల్లోకి పడింది. బట్ చేతుల్లోంచి పడిన తర్వాత అది బౌండరీ బయటగా పడింది. చేతుల్లోంచి మిస్ అయ్యి 6 రన్స్ బాచి నుండి. నో బాల్. మరొక నో బాల్. శ్రీనివాస్ నో బాల్స్ బౌలింగ్ చేస్తున్నారు. ఇది 3వ బాల్. తన 3వ నో బాల్ శ్రీనివాస్ నుండి. మరొక ఫ్రీ హిట్. షాట్, మంచి షాట్. ఫీల్డర్ నుంచి మిస్సింగ్ అయింది. 4. కావాల్సిన స్కోర్ అంతా జనరేట్ చేస్తున్నారు బాచి. మంచి షాట్ బాజీ నుండి. ఫీల్డర్ బాలాజీ చేతిలోకి, కేవలం 1 పరుగు మాత్రమే. చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు బాచి, ఎందుకంటే ఖచ్చితంగా పార్ట్నర్షిప్ కావాలి. చాలా పెద్ద స్కోర్ టార్గెట్ చేస్తున్నారు. పార్ట్నర్షిప్స్ చాలా ముఖ్యం. మంచి బాల్, వైడ్ బాల్ గివెన్ బై ద ఎంపైర్.
స్కోర్ మాత్రం నిదానంగా పెంచుతూ ఉన్నారు బ్యాట్స్మెన్. కాకపోతే వికెట్లు లేవు చేతులు, అదే పెద్ద సమస్య. మరొక క్యాచ్. కీపర్ డైవ్ చేశారు, బట్ ఫీల్డర్ ఫస్ట్ స్లిప్లో చక్కటి క్యాచ్. మరొక వికెట్ కోల్పోయిన. స్కోర్ బోర్డ్కి వెళ్ళిన శ్రీనివాస్ 4వ వికెట్ తీసుకున్నారు. డాట్ బాల్. 10 ఓవర్లకి 91 పరుగులు. వాస్తవంగా 9 రన్ రేట్, కావాల్సిన రన్ రేట్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే 9 వికెట్లు కోల్పోయారు, అదే చాలా పెద్ద సమస్య. బౌలింగ్లోకి సుకుమార్, మంచి బౌలర్ సుకుమార్. పోయినసారి ఎల్విసిసి మీద హ్యాట్రిక్ వికెట్స్ తీశారైనా. మంచి బౌలింగ్ చేయగలరు సుకుమార్. చూద్దాం, పార్ట్నర్షిప్ వస్తూ ఉంది అని అనుకున్న సమయంలో వికెట్ పడింది. మంచి క్యాచ్ అందుకున్నారు శ్యామ్. దీనికి వేసాలి, శ్యామ్ కేసా, శ్యామ్ కేసా. వాహ్, అద్భుతమైన 6 అండి. వాహ్, రోడ్డు మీదకి డైరెక్ట్ గా రోడ్డు మీదకి బాచి కావాల్సిన స్కోర్ అంతా పికప్ చేస్తున్నారు. సబ్స్టిట్యూట్ లే కానీ చేస్తున్నాడు. బాచి బాయ్ చెప్పాను కదండి, ఈయన మంచి బ్యాట్స్మెన్, గేమ్కి తగ్గట్టుగా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడగలడు. మరొక షాట్కి ప్రయత్నం, ఎవరు లేరు అక్కడ. 2కు అవకాశం ఉంది. బ్యాట్స్మెన్ రన్అప్లో ఉంటే కేవలం 1 పరుగు మాత్రమే. ప్రాబ్లం ఏంటంటే బాచి మాత్రము అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. వికెట్స్ లేవు, వికెట్స్ కాపాడుకుంటూ 9 రన్ రేట్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. వికెట్లు ఉంటే చేస్ చేయడానికి అవకాశం అనేది ఉండేది. మరొక లేట్ క్యాచ్ షాట్, కేవలం 1 పరుగు మాత్రమే లభించే అవకాశం. 87 బంతుల్లో 120 పరుగులు. వికెట్స్ ఉంటే ఖచ్చితంగా చేసేదానికి అవకాశం ఎక్కువ ఉండేది. వికెట్లే ఇప్పుడు కీలకం అండి. అది అందులో పెద్ద టార్గెట్ చేసేటప్పుడు. మరొక షాట్ బాచి నుండి గ్యాప్లో, చూద్దాం బౌండరీ వెళ్తుందో లేదో. ఇట్స్ బౌండరీ. సూపర్ షాట్ బాచి నుండి. బాచి ఈ 4తో 37 పరుగులు చేసుకున్నారు. వాహ్, వెళ్ళిపోయిందండి, మంచి షాట్. 6 ఇట్స్ ఏ 6. సూపర్ షాట్ బై బాచి. అద్భుతమైన బ్యాటింగ్ అండి. ఈ బ్యాటింగ్కి ఖచ్చితంగా సపోర్ట్ అనేది దొరికితే చేస్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కొద్దిగా లాబాల్, కొద్దిగా డల్ అయినట్టు కనిపిస్తున్నారు వింటేజ్ క్రికెటర్స్. బట్ అంతగా డల్ అవ్వాల్సిన అవసరం లేదు. 1 వికెట్ పడితే అన్నీ మారిపోతాయి. చూద్దాం. మంచి బాల్, మంచి కంబ్యాక్ సుకుమార్ నుండి. కేవలం 1 పరుగు మాత్రమే. వికెట్లు లేవు కాబట్టి లాస్ట్ రికగ్నైజ్డ్ బ్యాట్స్మెన్ బాచి గారు లాగే కనపడుతున్నారు. అందువల్ల కేవలం 1 పరుగు దగ్గరే ఆగారు. 11 ఓవర్ల సమాప్తం, 110 పరుగులు. క్యాచ్ అండి, క్యాచ్కి అవకాశం చేతిలోనందు జీపీఎన్. బాచి చక్కటి గేమ్, మంచి గేమ్ ఆడారండి బాచి. బట్ ఆ స్కోర్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో అవుట్ అయిపోయారు శ్రీనివాస్. ఆయన కూడా 5 వికెట్లు తీసుకున్నారు. జీపీఎన్ చాలా చక్కటి క్యాచ్ తీసుకున్నారండి. మంచి బ్యాటింగ్ బాచి నుండి. అనూక్ స్ట్రైక్లోకి, అనూక్ ఇదా ఇంకోటనా. ఓవర్లో చూస్తే 11 ఓవర్లకి 110 వికెట్లు చేతుల్లో లేవు. ఇది కాక ఇంకొక వికెట్ మాత్రమే ఉంది. వావ్, 10 రన్ రేట్ మెయింటైన్ చేస్తున్నారు. కావాల్సిన రన్ రేట్, రిక్వైర్డ్ రన్ రేట్ మాత్రం 7.8. వికెట్స్ చేతుల్లో ఉంటే
చాలా చాలా సునాయాసంగా గెలవచ్చి ఇటువంటి పరిస్థితుల్లో ఒక 3-4 వికెట్లు కనుక చేతిలో ఉండుంటే సునాయాసంగా గెలిచే అవకాశాలు ఉండేటివి. బట్ వింటేజ్ చాలా మంచి బౌలింగ్, మంచి ఫీల్డింగ్తో మంచి మంచి గేమ్ ఆడారు. మరొక డాట్ బాల్ సుధీర్కి. ఇప్పుడు పోతున్నావా? మంచి బౌలింగ్. గేమ్ పోతారా? మ్యాచ్ అయిపోవచ్చులా. మరొక డాట్ బాల్. మరొక చక్కటి బంతి. చక్కటి ఓవర్, కేవలం ఒక పరుగు, ఒక వికెట్. 114. 12 ఓవర్లకు 114. శ్యామ్ బౌలింగ్లోకి వస్తున్నారు. 12 ఓవర్లకి 114. బౌలింగ్లోకి శ్యామ్. షాట్కి ప్రయత్నం మనకు నుండి. డాట్ బాల్. ఓకేనా? బాచి చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడారు. 44 పరుగుల దగ్గర అవుట్ అయ్యారు. ఒక సింగిల్ నాకు నుండి. స్లోవర్ బాల్. మంచి బ్యాటింగ్. ఒక పరుగు అవకాశం బట్ పోలేదు. చూద్దాం 25 ఓవర్లు ఆడుతారా? కష్టమే. 2 వికెట్లతో ఇంకా 12 ఓవర్లు ఆడాలి. మంచి బ్యాటింగ్ సుధీర్ నుండి. ఓవర్ చివరి బంతి. మరొక చక్కటి బ్యాటింగ్. 13 ఓవర్లో 115. కేవలం ఒక పరుగు మాత్రం వచ్చింది ఈ ఓవర్లో. 13 ఓవర్లో 115 పరుగులు. బౌలింగ్లోకి జీపీఎన్. కేవలం చివరి 2 వికెట్లు ఉన్నాయి. టాస్ బాల్, లోవర్ టాస్ బాల్. ఒక పరుగు మాత్రమే లభించే అవకాశం. చక్కటి బౌలింగ్. డాట్ బాల్. బ్యాట్స్మెన్ ఇంకా వికెట్లు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు కానీ విజయానికి కావాల్సిన పరుగులు పెట్టే ప్రయత్నంలో లేరు. బట్ చూద్దాం ఎంతసేపు ఈ మ్యాచ్ కొనసాగుతుందో చూడాలి. చూడు బ్యాట్ కూడా బయట వస్తుంది. వేరే ప్రయోగాలు మరొక డాట్ బాల్. ఈ ఓవర్లో 6 పరుగులు 3 బంతుల్లో. నో బాల్. మరొక ఫ్రీ హిట్ బాల్. చూద్దాం ఫ్రీ హిట్లో ఏమన్నా స్కోర్ చేయగలరు.
ఇందాక అతను ఆడాడట. ఓ వెల్ బాల్. రేపు చూడు 18వ తేదీ టెస్ట్లు ఉన్నాయడ. అప్పుడు వచ్చే నువ్వు అమ్మ ఆడి నుంచి కూడా బయటకు రావట్లేదు బాధ. చార్లీ అది ఎట్లా దొరకదు మనకు తెలిసింది. ఆ ప్లేస్కి ఎట్లా దొరకదు. మనం యాడున్నా కూడా అందులో అవుట్ ఫీల్డ్ ఇక్కడ పడిందంటే కంటికి కూడా కనపడతా బాదు. ఎడ్జి తీసుకుంటుంది. చూడాలి ఆ బాల్ వికెట్లు మాత్రం బౌలింగ్ చార్లీ. బౌలింగ్ చార్లీ. బౌలింగ్ బౌలింగ్ అదే అదే క్యాచ్ వచ్చేస్తుంది. వెనక్కి పరిగిస్తారా నువ్వా? అలా అయ్యే చేస్తున్నావు. ఫ్రీగా ముందుకు వదిలితే చాలు. మంచి బౌల్. గుడ్ బౌలింగ్. బౌలింగ్ చార్లీ. బాగా వేస్తున్నావు. బాల్ బాల్ వికీ. చూడు యాడేసావు చూడు. నీకోసం మళ్ళీ టీంలో అందరు చెప్పారు చార్లీకి బౌలింగ్ చేయాలి. నువ్వు యాడేసావు. ఏమని వేసిల్లు అదేమో బాల్ బాల్. జెంటిల్మెన్ పోటు పోయి వెనక్కి పో. పరిగిస్తావు. కన్ఫర్మ్ పరిగిస్తావు. ఒక్కరో బయట ఉండలే చార్లీ చాలు. ఉండొచ్చు కొద్దిగా బయట ఉండు. కొద్దిగా బయట ఉండు చాలు. యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ చూసా నన్ను ఎక్స్ట్రా లాస్ట్ వికెట్ ఆల్అౌట్ ఆల్అౌట్. గాలి ప్లే అటు పైకి తీసుకొని మొహం పెట్టి బౌలింగ్ బాలాజీ. బాబా
రే బాబా ఎందుకు బాల్ అశోక్ 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 బాలుడు బాలుడు అయిపోయింది ఆగు 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 నేను ఫోన్ చేసి చెప్పాను అన్నాడు బాలాజీ వచ్చేమన్నా బాలు కూడా నేను ఈరోజు వచ్చేమనుకున్నాను నెక్స్ట్ టైం ఫుల్ దగ్గర బాల్ అశోక్ బాల్ రా ఒకటి గవర్నమెంట్ ఒకటి బయట చేద్దాం